అందరం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 10వ వచనం ఒకటి చదువుదామండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశవర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మరి దేవుడి కొద్ది లేఖనాలు దీవించి మన వెనుకల్లో ఆయన ఆశీర్వదించి మనందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన వివరించిన గాక. చేరువచ్చిన మీకును మరి చెప్పవలసిన నాకును ఇరు పక్షాల దేవుడు ఆయన సహాయాన్ని ఆయన అనుగ్రహించిన గాక. దయచేసి కూర్చుంది. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆయన మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆయన రాజ్యం మనం చేరేంత వరకు మనం ఎక్కడా వెనకజారకుండా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఒకసారి ఇందరు చదువును వచ్చినకు వెళ్దామండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఒక మాట మీద ఆగుదామండి. మరి ఇక్కడ మరి గడిచిన బుధవారం చెప్పిన దానికన్నా కొంచెం ఆదివారం అక్కడ దేవుడు ఇంకొంచెం సహాయం చేశారు. మరి నాకైతే ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. సోమవారం రాత్రి ప్రార్థన ఉంటుంది, మంగళవారం రాత్రి మరి దేవుడు ఎంతవరకు అనుకూలపరిస్తే అంతవరకు చెప్తానండి. మరి ఎంతవరకు ఆయన సహాయం చేస్తే ఆయన కృపను బట్టి రానున్న దినాల్లో మరి దేవుడు ఇంకా సహాయం చేస్తే ఇంకా లోతుగా వెళ్ళడానికి దేవుడు ఆయన సహాయాన్ని దయచేయను గాక. మరి నాకున్న సమయాన్ని బట్టి మరి చాలా తేలిగ్గా వెళ్తాను. ఎంతమంది ఇక్కడ మనందరికీ ఒక వాగ్దాన దేశం ఉన్నదండి. ఇశ్రాయేలుకి ఎలా వాగ్దాన దేశం ఉందో మనకి దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని ఆయన ఉంచాడు. ఆయన మనం పుట్టింది దేనికంటే ఐగుప్తు దేశంలో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ మనందరినీ ఆయన వాగ్దాన దేశంలో ఉంచి వాగ్దాన దేశ ఆశీర్వాదాలు మనందరము పొందుకోవాలని ఏదైతే చివరి కాలంలో ఆత్మీయ రూపంలో జరుగుతున్నదో దీన్ని మొట్టమొదటిగా దేవుడు ఒక భౌతికమైన స్థితిలో ఉంచాడు. ఆయన భౌతికంగా ఒక దేశం నుండి ఒక దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఏ సంగతులు జరిగినవో వాటన్నిటిని ఇప్పుడు మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి దేవుడు లేఖనాల్లో రాసి ఉంచాడు. దేవుడు లేఖనాల్లో ఏది రాసి ఉంచినా అది కేవలం ఆ కాలానికి కాదు, కానీ ఆదికాండం నుండి ప్రకటన వరకు మనం ఏది తీసుకున్నా మన కాలానికి సంబంధించిన కార్యం ఒకటి ఉంటుంది. ఆ కాలంలో మీరు గమనించండి, ఆ కాలంలో సొదొమ గొమొర్రా ఉన్నదా లేదా? ఈ కాలంలో సొదొమ గొమొర్రా ఉన్నదా? అప్పుడైతే ఒకే పట్టణం సొదొమ గొమొర్రా అండి. ఇప్పుడు ప్రపంచమంతా సొదొమ గొమొర్రా లాగా ఉన్నది. అప్పుడు ఒక అబ్రహాం ఉన్నాడు, మరి ఇప్పుడు ఒక అబ్రహాం ఉన్నాడా? సరే, అప్పుడు ఒక శారా ఉన్నది, ఇప్పుడు ఒక శారా ఉన్నదా? అప్పుడు ఒక రిబ్కా ఉన్నది, ఇప్పుడు ఒక రిబ్కా ఉన్నదా? పరిశుద్ధ అప్పుడు ఒక పాత నిబంధనలో ఒక బలు ఉన్నది, ఇప్పుడు ఒక బలు ఉన్నదా? ఉన్నదా లేదా అండి? గొర్రెల మేకల కన్నా అతి శ్రేష్టమైన అర్పణ దగ్గరికి దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన పాత నిబంధనలో దేవాలయం ఉంది, మరి కృత నిబంధనలో దేవాలయం ఉన్నదా? ఉన్నదా లేదా అండి? పాత నిబంధనలో దేవాలయాన్ని రాళ్లతో వాటితో కట్టారు, కానీ విలువైన వాటితో. కానీ కృత నిబంధనలో దేవాలయం దేనితో కట్టబడుతుందంటే అమూల్యమైన సజీవమైన రాళ్లతో దేవుడు కట్టుకుంటూ వస్తున్నాడు. మీరు పాత నిబంధనలో చదివి ఏది చూసినా అదంతా మన కోసం దేవుడు మాదిరిగా ఉంచాడు వాటన్నిటిని. అయితే మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమంటే, నువ్వు సపరేట్ అంటే దేవుడు మొత్తం తన యొక్క కుటుంబాన్ని స్నేహితులను అందరినీ విడిచి వచ్చిన తర్వాత నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించిన తర్వాత వారి కొరకు ఒక స్థలాన్ని నేను వాగ్దాన దేశంగా వారి యొక్క చేతుల్లో నేను పెడతాను. నాకును వారికి మధ్య ఎల్లప్పుడూ నా నిబంధన నిత్య నిబంధనగా నేను స్థిరపరుస్తాను. ఏదైతే దేవుడు అక్కడ ఉంచాడో మీరు గమనించండి, పాత నిబంధన అంతా దాదాపు దేని మీద కొనసాగుతూ ఉంటుందంటే వాగ్దాన భూమి, వాగ్దాన భూమి, వాగ్దాన భూమి, యెరూషలేము, ఇశ్రాయేలు దేశం, దాని మీద కొనసాగుతూ ఉన్నది. క్రొత్త నిబంధన అంతా దేని మీద కొనసాగుతుందంటే క్రొత్తగా ఏదో లేదు, కానీ ఇది కూడా వాగ్దానం దేశం మీదనే కొనసాగుతుందండి.
ఇక్కడ కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే, అక్కడ కొంతమంది వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక ఆశీర్వాదం ఒక వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు, దేవుడు ఒక కార్యాన్ని చేసేటప్పుడు, అయితే ముందు దేవుడు ఆ కార్యం ఎలా ఉంటుందో మనకు చెప్తాడు ఆయన. మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎలా ఉంటుందంటే, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు, వివరించాడు ఆయన. ఏమనంటే దాని యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆ ప్లేస్లో ఉన్న కార్యాలు, దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన కార్యాలు చెప్తున్నాడు ఆయన. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో చెప్తున్నాడు ఆయన. మనం చదివాము, గడిచిన వారం మనం విన్నాం. ఆకాశంలో నుండి దేవుడు నీరు ఇస్తున్నాడు ఆ స్థలానికి, కొండల్లో నుండి దేవుడు నీరు ఇస్తున్నాడు ఆయన, లోయల్లో నుండి దేవుడు నీరు ఇస్తున్నాడు ఆయన, అక్కడున్న భూభాగం అంతటిని దేవుడు దీవించాడు ఆయన, భూమి కింద ఉన్న స్థలాన్ని కూడా దేవుడు దీవించాడు ఆయన. సంపూర్ణంగా అది ఆశీర్వదించబడిన స్థలం అది. దేవుడు చెప్పేటప్పుడు కూడా ఏమన్నాడంటే, ఆ స్థలం ఒట్టి స్థలం కాదు కానీ సంపూర్ణమైన ఆశీర్వాదాలతో ఉన్న స్థలం అని దేవుడు చెప్తున్నాడు ఆయన. అయితే ఆ స్థలంలో ఏమేమి ఉన్నదంటే, గ్లోరీ ఉన్నది, అంటే మహిమ ఉన్నదండి ఆ స్థలం వెనుక. ఆ స్థలం వెనుక బ్లెస్సింగ్ ఉన్నది, ఆ స్థలం వెనుక ప్రాస్పరిటీ ఉన్నది. ఒకసారి నాతో పాటు చెప్పగలరా? ఆ స్థలం వెనుక దేవుని యొక్క మహిమ ఉన్నది, ఆ స్థలం వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది, ఆ స్థలం వెనుక ఇంకా చెప్పాలంటే సమృద్ధి దీవెనలు ఉన్నవండి. ఆ స్థలం వెనుక ఒక ఎదుగుదల అనేది ఉన్నది ఆ స్థలంలో. అయితే ఎప్పుడైతే ఈ స్థలానికి దేవుడు వారిని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడో, తీసుకెళ్లేటప్పుడు ఈ స్థలం ఇంతకుముందు ఎవ్వరూ లేని స్థలం కాదండి. ఆల్రెడీ ఇంతకుముందు జనాలు ఉన్నారు ఈ స్థలంలో, ఆల్రెడీ అప్పటికి కొంతమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ వాగ్దాన దేశంలో. కానీ దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళందరినీ నేనే తోలివేస్తా, నీ బలంతో నువ్వు తోలలేవు కానీ నేనే వారిని తోలివేస్తాను. కందిరీగలు నేను పంపుతాను నీకు ముందుగా వెళ్ళడానికి, దహించు అగ్నిగా నేనే నీ ముందు నడుచుకుంటూ వెళ్ళి, నేనే సైన్యాధిపతిగా ముందుకు వెళ్ళి అక్కడున్న వారిని నీ సొంత బలం చేత నువ్వు జయించలేవు, కానీ నీకు వారికి మధ్యలో నేను నిలబడి వారు పారిపోయేట్లు నేను చేస్తాను. ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, వారు ఫిట్, అంటే వారు ఆ స్థలానికి వాళ్ళు సరిపోయిన వాళ్ళు కారు కనుక నేను వారిని తోలివేస్తున్నా. ఒకవేళ నిన్ను తీసుకొస్తున్నందుకు నువ్వు ఒకవేళ నీతిమంతుడు అనే ఫీలింగ్ నీకు వస్తుందేమో. ఆ స్థలంలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని నేనే తోలివేస్తున్నాను, వాళ్ళని తోలివేసి ఈ స్థలాన్ని నీకు ఇద్దామని కోరుకుంటున్నాను. అయితే నేను ఇచ్చేటప్పుడు ఒక ఆలోచన నీ హృదయంలో రానివ్వకు. ఏమని ఆలోచన అంటే, ఆల్రెడీ ఉన్నవారిని గెంటివేసి దేవుడు నాకు ఆ స్థలం ఇస్తున్నాడంటే నేను వారికన్నా మంచివాడినేమో అని ఆలోచన నీకు రాని మాకు, లేకుంటే నేను నీతిమంతుడేమో అని ఆలోచన నీకు రాని మాకు. కారణం నీ నీతిని బట్టి దేవుడు అది ఇవ్వట్లేదు, కానీ నీ పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం వరకు దేవుడు ఇస్తున్నాడు ఆ స్థలాన్ని. అయితే ఆ స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ స్థలం దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ఇంతకు ముందున్నలాగా చేసావనుకో, ఆ స్థలం నుండి నిన్ను కూడా వెళ్ళగొడతా. దేవుడు ఎంత క్లారిటీ చెప్పాడు చూడండి. ఆ భూమి ఎవరిది? దేవుడిది. ఆ భూమి అంతకుముందు వాళ్ళని వెళ్ళగొట్టేది ఎవరు? దేవుడే. ఇప్పుడు మరొకరిని ప్రవేశపెట్టేది దేవుడే. కానీ దేవుడు ఏమన్నాడంటే, వారిని వెళ్ళగొట్టి నీకు ఇస్తున్నాను గనుక ఒకవేళ నీ హృదయంలో ఒక ఆలోచన వస్తుంది ఏమేమనంటే, వారికన్నా నేను మంచివాడిని. ఒకసారి రిఫరెన్స్ చూసి వెళ్దామండి. ద్వితోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత, అంటే శత్రువులు ముందున్న వారిని తోలివేసిన తరువాత, నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి, యెహోవా నా యొక్క నీతిని బట్టి, అంటే ఇశ్రాయేలు అలా అనుకోకూడదని దేవుడు చెప్తున్నాడు ఆయన. నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకోవద్దు. అసలు ఆలోచన కూడా నీకు రాని మాకు. అక్కడ నేను ప్రవేశపెట్టేది నీ నీతిని బట్టి ప్రవేశపెట్టట్లా, నా నీతిని బట్టి నేను ప్రవేశపెడుతున్నా. కారణం, నేను ఎవరితో అయితే వాగ్దానం చేస్తానో అబ్రాహాము ఇప్పుడు లేడు భూమి మీద, కానీ నా నీతి ఏమి నీతి అంటే, మనిషి ఉన్నా లేకపోయినా మనిషికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం నా నీతి కనుక, నా నీతిని బట్టి నేను మిమ్మల్ని ప్రవేశపెడుతున్నా కనుక ఎన్నడూ ఆలోచన నీకు రాని మాకు. అయితే దేవుడు ఇప్పుడు ఏం కోరుతున్నాడంటే, ఆ ప్లేస్ ఎలా ఉన్నదని చెప్పాడు ఆయన. అసలు నాతో పాటు మీరు కూడా చెప్పగలరా? ఆ స్థలం వెనుక దేవుని మహిమ ఉన్నదండి. ఆమేన్. ఆ స్థలం వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఆ స్థలం వెనుక ఒక ప్రాస్పరిటీ, అంటే అభివృద్ధి అనేది ఉన్నదండి. ఒకసారి నాతో పాటు చెప్పగలరా? దేవుని మహిమ ఉన్నది ఆ స్థలంలో,
దేవుని ఆశీర్వాదం ఉన్నది ఆ స్థలంలో, దేవుని యొక్క అభివృద్ధి ఉన్నది ఆ స్థలంలో. ఎంతమంది ఈ మూడు మీ జీవితాల్లో కోరుకుంటారు? ప్రభువా, నా జీవితంలో నీ మహిమ కనబడాలనైనా, నా జీవితంలో నీ ఆశీర్వాదం కనబడాలనైనా, నా జీవితంలో ఒక అభివృద్ధి కనబడాలనైనా. మీ మహిమ మీకు సరిపోదు, నా మహిమ నాకు సరిపోదండి. కానీ మీకైనా నాకైనా సౌందర్యంగా నిలిచేదంటే దేవుని మహిమే మన మీద సౌందర్యంగా కనబడుతుంది. అయితే దేవుడు ఏమన్నాడంటే, సరే ఈ ప్లేస్లో ఇప్పుడు నాతో పాటు మీరు చెప్పగలరు ఏమేమి ఉన్నది ఆ ప్లేస్లో? దేవుని మహిమ ఉన్నది ఆ ప్లేస్లో, దేవుని ఆశీర్వాదం ఉన్నది ఆ ప్లేస్లో. మామూలుగా సండే స్కూల్లో ఇలా చెప్తే ఏమడుగుతానంటే, నేను చాక్లెట్ ఏమైనా ఇప్పుడు ఇమ్మంటారని అడుగుతాను నేను. అంటే ఎనర్జీ ఏమైనా మీకు లెవెల్స్ తక్కువ ఉన్నాయేమో, కొంచెం మళ్ళీ ముందు చాక్లెట్ ఇస్తే మీకు. సో ఇప్పుడు నేనేం అడగలేను, కానీ మీరు ఎంత తింటే అంత చెప్పండి. సరే, మొట్టమొదటిగా ఏమన్నది ఆ స్థలంలో? నేను ముందే చెప్తున్నాడు, చాలా సింపుల్ మెసేజ్, చాలా తేలిగ్గా వెళ్తాను. నాకున్న టైంలో మరి చివరిలో దేవుడు ఇచ్చిన ఒక ఆలోచన బట్టి నుంచున్నాను అంతే. కానీ అందరికీ ఈ వాక్యం, సింపుల్ వాక్యం అందరికీ అర్థమయ్యట్లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోను. మరి అందరికీ అర్థమయ్యట్లేదు, దేవుడు దయచూపును కాక. ఇంకా చెప్పాలంటే మీరు ఏకీపిస్తే తొందర ముగిస్తా అంటే ఇప్పుడు డబుల్ వాయిస్ వస్తుందేమో, ఆమేన్ 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 అని, ఎందుకంటే తొందరగా పంపించేస్తారు. సరే, మొట్టమొదటిగా ఆ స్థలంలో ఏమున్నది? కారణం నేను ఆ స్థలం గురించి కాదు, మీ గురించి నా గురించి మాట్లాడాలని కోరుతున్నానండి. ఆ స్థలంలో ఏమున్నది? ఆ స్థలంలో ఏమున్నది? ఆ స్థలంలో ఏమున్నది? ఎంతమంది కోరుతున్నారు మన జీవితంలో? ప్రభువా, నా జీవితంలో నీ మహిమ కనబడాలని ఆయన. అందరు మీరు గమనించండి, దేవుని మహిమ ఎంతమంది కావాలని కోరుకుంటారు? దేవుని మహిమ సొలొమోను మందిరం ఎత్తుకు వచ్చినది కదా, అవునా కదండి? తేజస్సుదిగా వచ్చినదా? యాజకులు కూడా నిలవలేక వారు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థలంలో అప్పుడు ఎలా ఉన్నది? సొలొమోను మందిరం దేవుని ఆశీర్వాదాలతో నింపబడింది. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందండి. ఎంతమంది ఈ మూడు కోరుకుంటున్నారు? సొలొమోను మందిరంలో దేవుని మహిమ ఉన్నది, మోషే గుడారంలో దేవుని మహిమ ఉన్నది. సొలొమోను మందిరంలో దేవుని మహిమ ఉన్నది కనుక అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ రాజును దీవించినంతగా దేవుడు సొలొమోను దీవించాడు. ఆయన ఆ దేశాన్ని దీవించాడు. ఆయన చరిత్రలోనే అతి ప్రాముఖ్యమైన రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఆశీర్వాదాలు ఇచ్చాడా దేవుడు? కేవలం ఆశీర్వాదం ఇచ్చి ఊరుకోలే, కానీ ఇప్పుడు ఏమంటే జీవపు ఓటని దేవుడు వాళ్ళని కోరాడు. ఆయన ఆశీర్వాదాల ఓట అంటే గడిచిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే ఇంకొంచెం మెరుగ్గా ఆశీర్వాదం, ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం ఓట పొంగుతూ 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 ఉండాలండి. అయితే దేవుడు ఈ మూడు ఆ ప్లేస్లో ఉంచిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి సమయం వాళ్ళని పరీక్షిస్తున్నాడు. ఆయన ప్రతి సమయం పరీక్షిస్తున్నాడు. ఆయన టైం తీసుకున్నాడు, వాళ్ళని పరీక్షిస్తున్నాడు, టైం తీసుకున్నాడు, పరీక్షిస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అలసటతో రాగానే అలసటతో నీళ్ళ కోసం మొరపెట్టే టైంకి దేవుడు వాటర్ ట్యాప్ కట్ చేస్తున్నాడు, ఎక్కడ నీళ్ళు లేకుండా చేస్తున్నాడు. ఆయన వెంటనే వీళ్ళకి ఏం అర్థం కావట్లా. వీరికి ఎప్పుడైతే ఆకలి వేసే టైంకి దేవుడు ఫుడ్ లేకుండా చేస్తున్నాడు. ఆయన వీరికి ఏం అర్థం కావట్లా. దాహం వేసే టైం కాబట్టి నీరు దొరకనివ్వట్లా, ఆకలి వేసే టైంకి ఆహారాన్ని దొరకనివ్వట్లా. వీరికి ఏది అవసరం అంటే దేవుడు అది లేకుండా చేస్తున్నాడు. ఆయన కారణం ఒక్కొక్కటి పరీక్షించుకొస్తున్నాడు. కారణం ఏంటి అంటే ప్రతి పరీక్ష కేవలం నిన్ను రుజువు చేయడానికే రాదు, కానీ కొన్ని పరీక్షలు దేవుడు దేనికి అనుమతిస్తాడంటే నీవు పొందబోయే ఆశీర్వాదానికి తగిన ఫిట్నెస్ నీలో రావాలి. ఇంతకు ముందున్న ప్రజలు ఆ స్థలానికి యోగ్యులు కారు కనుక దేవుడు త్రోసివేశాడు. కానీ ఈ సమయంలో మిమ్మల్ని నన్ను పెట్టాలంటే మనలో ఏం రావాలంటే ఆ స్థలానికి తగిన యోగ్యత మన జీవితాల్లో దేవుడు తేవాలని కోరుతాడండి. ఎంతమంది గ్లోరీని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆశీర్వాదాన్ని ఇష్టపడుతున్నారు? ఎంతమంది అక్కడున్న సమృద్ధిని ఇష్టపడుతున్నారు? కానీ ఈ మూడిటితో ఆగకూడదు, కానీ నాలుగోది అర్థమైతేనే ఈ మూడు మనకు వస్తాయి. ఒకటి, ఆ స్థలంలో దేవుడు మహిమను ఉంచాడు. ఆయన ఆ స్థలంలో ఆశీర్వాదాలు ఉంచాడు, ఆ స్థలంలో అభివృద్ధిని ఉంచాడు. ఆయన కానీ ఈ మూడు నువ్వు పొందుకోవాలంటే అక్కడున్న యాట్రిబ్యూట్స్ అనేది నీకు అర్థం అవ్వాలి. అంటే ఆ స్థలం యొక్క గుణలక్షణం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది నేను చెప్పింది అర్థమైందండి? వాగ్దాన దేశం ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? క్లియర్గా ఉన్నది కదా. అక్కడ ఏమున్నది? దేవుని మహిమ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, అభివృద్ధి ఉన్నది. ఇప్పుడు ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానంలో ఉన్న ఆ నెరవేర్పులో నా జీవితంలో నెరవేరని కోరుతున్నారు? అయితే మీరు ఎప్పుడైతే గమనించండి, ఆ స్థలంలో దేవుడు మిమ్మల్ని పెట్టాలంటే ఆ పోస్ట్కి దేవుడు మిమ్మల్ని ఏ స్థలంలో దావీదు అడుగుతాడు, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభు. ఒక్కొక్కరు హృదయంలో ఒక్కొక్క దాని గురించి ఆశతో ఈ స్థలానికి వచ్చామని. నువ్వు దేని కొరకు ఆశతో వచ్చావో నేను త్రోసివేసడం దేవుని యొక్క ఇష్టం కాదు, కానీ నువ్వు దేని కొరకు ఆశపడ్డావో దాన్ని ఇవ్వడమే దేవుని యొక్క ఆలోచన. అయితే కొన్నిసార్లు నువ్వు అడిగింది ఇస్తాడు, కొన్నిసార్లు నువ్వు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా గొప్పగా ఇస్తాడు ఆయన. ఆ ఇచ్చే టైంలో ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ లైఫ్ నా లైఫ్ ఏమవ్వాలంటే దాంట్లో సెట్ అవ్వాలా. ఒకళ్ళు మీరు గమనించండి,
ఈ క్యాప్కి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే, రాసేది క్యాప్ కాదు, రాసేది మార్కరు. ఈ రెండింటిలో ఏది మనకు ఉపయోగం? ఇది క్యాప్ పట్టుకురాం కదా, క్యాప్ లేకపోయినా మార్కర్ వాడచ్చు, మార్కర్ లేకుండా క్యాప్ వాడలేం. ఇప్పుడు దీని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇది దీనికి ఫిట్ అయితేనే ఈ రెండింటికి గుర్తింపు అనేది వస్తుంది. నీ ఆశీర్వాదాన్ని నువ్వు కాదు చేసింది, నీ ఆశీర్వాదం మొత్తాన్ని దేవుడు చేశాడు ఆయన. కానీ నువ్వేమవ్వాలంటే నీ ఆశీర్వాదానికి ఒక ఫిట్గా సెట్ అవ్వాలి ఆ స్థలంలో. ఎంతమంది సెట్ అవ్వాలని కోరుతున్నారు? అయితే నువ్వు ఈ ఆశీర్వాదానికి సెట్ అవ్వాలంటే దీని కొలతలేంటో నీకు అర్థం అవ్వాలా, దీనిలో ఉన్న ప్లస్ మైనస్ ఏంటో నీకు అర్థం అవ్వాలా, దీనిలో ఉన్న ఏమంటారు ఎగుడు దిగుడు ఏంటో నీకు అర్థం అవ్వాలా, దీనిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటో నీకు అర్థం అవ్వాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దేవుడు ఒక స్థానాల్లో ఆయన హెచ్చించాలని అందరూ వాక్యం వినొద్దండి. ఎవరైతే దేవుడు నన్ను ఒక స్థానంలో నిలబెట్టడానికి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే వాళ్ళు మాత్రమే వినండి. అయితే నిన్ను ప్లేస్లో పెట్టాలంటే ఒక ఫిట్నెస్ నీలో రావాలని దేవుడు కోరుతాడు ఆయన. నువ్వు ఎలా పడితే అలా సెట్ అవ్వవు. దీనికి ఈ ఆశీర్వాదాలు ఏ కొలతలో ఉన్నావో నువ్వు ఆ ఫిట్నెస్లోనికి నువ్వు రావాలి. మీరు గమనించండి, దేవుడి లేఖనం మొత్తంలో దేవుడు యోసేపుని ఆయన ఆశీర్వదిద్దామన్న ఆలోచన ఆయనకు ఉన్నది. అయితే యోసేపుని ఎప్పుడైతే దేవుడు హెచ్చించాలని కోరాడో, మనం హెచ్చిపోతే మనం తగ్గిపోతాం, కానీ దేవుడు మనల్ని హెచ్చిస్తే మన తగ్గించడం ఎవరి వల్ల కాదండి. యోసేపుని దేవుడు హెచ్చించాలని కోరిన తర్వాత దేవుడు యోసేపు కోసం ఒక ప్లేస్ సిద్ధపరిచాడు ఆయన, ఒక థ్రోన్, ఒక సింహాసనం సిద్ధపరిచాడు ఆయన, ఒక స్థానం సిద్ధపరిచాడు ఆయన, ఒక సమయాన్ని సిద్ధపరిచాడు ఆయన. అయితే ఆ ఉన్న స్థలం, ఉన్న ఆ వాగ్దానం అంటే యోసేపుకు దేవుడు అయితే వాగ్దానం చేశాడో, యోసేపుకి ముందే దేవుడు చెప్పాడు, నీ అన్నలందరూ నీకు నమస్కారం పెడతారు. మీకు వచ్చింది తెలుసా, యోసేపు లైఫ్లో మెసేజ్ బుక్ లేదండి, అదే యోసేపుకి మెసేజ్ బుక్. తనకున్న వాగ్దానమే తనకున్న వర్తమానం. అది జైల్లోకి వెళ్ళినా అదే చదువుకుంటున్నాడు, ఇంట్లో పని చేసినా అదే చదువుకుంటున్నాడు. నీకు నాకు మెసేజ్ ఏంటంటే, ఈ కాలానికి ఇవ్వబడిన వాగ్దానమే నీకు నాకున్న వర్తమానం. ఇది ఎప్పుడైతే యోసేపు దీన్ని స్టడీ చేస్తున్నాడు, దేవుడు ముందే చెప్పాడు, నేను నీకు ఇచ్చే స్థానంలో అంటే చూపించిన దాంట్లో యోసేపుకి అర్థమైంది, దేవుడు నన్ను ఇచ్చే స్థానం ఏదో చిన్న ఆటలాడే స్థలం కాదు, కానీ ఇది ఒక ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను నిలబోతున్నాడు. అయితే ఆ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ ప్లేస్లో ఒక సున్నితమైన వ్యక్తి ఎన్నడూ పనికిరాడండి. దాంట్లో యోసేపుకి దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఆ సింహాసనంలో కూర్చోవడానికి అంటే అధికారాన్ని చేత పట్టుకోవడానికి ఒక సున్నితమైన వ్యక్తి ఎన్నడూ ఆ స్థానంలో కూర్చోలేడు. దేవుడు పెట్టలేడు. ఆశీర్వాదంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంటే అన్నిటికీ తట్టుకునే శక్తి కలిగినోడై ఉండాలి యోసేపు. అదే స్థలంలో ఉన్నాడు, ఒక ఎదుగుదలేని మనస్తత్వం అంటే ఇంకా చిన్నపిల్లల మైండ్ సెట్ ఉన్నాడు యోసేపు. ఆ ప్లేస్కి సెట్ అవడు. అదే ప్లేస్లో అల్లారు ముద్దుగా సెన్సిటివ్గా అంటే ఏది పట్టుకున్నా అట్లాంటి సెట్ అవ్వడు ఆ పోస్ట్కి. ఆ ప్లేస్లో మాటికి చాడీలు చెప్పేవాడు సెట్ అవ్వడు ఆ ప్లేస్కి. కానీ దానికి ఎట్లాంటి వాడు సెట్ అవుతాడంటే రాయల్ నేచర్ ఉండాలి, అంటే రాజ స్వభావం కలిగినోడు మాత్రమే అక్కడ సెట్ అవుతాడు. ఒక రాయల్ సీడ్ మాత్రమే సెట్ అయ్యిద్ది అక్కడ, రాజ విత్తనం మాత్రమే సెట్ అయ్యిద్ది అక్కడ. ఆశీర్వాదానికి సెట్ అవ్వాలంటే నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే సెట్ అవ్వు అక్కడ, నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే సెట్ అవ్వను అక్కడ. కానీ దానికి కొన్ని గుణలక్షణాలు కావాలి ఆ ప్లేస్కి. దాన్ని దేవుడు ఎవరికి ఆశీర్వాదం ఇద్దామనుకుంటాడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ఆ గుణలక్షణాలు ఈ వ్యక్తికి వచ్చే వరకు దేవుడు నలగొడతాడండి. ఎంతమంది దేవుడు మీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడని, ఆ వాగ్దానంలో ఒక ఆశీర్వాదం ఉన్నదని, ఆ వాగ్దానం ఒక మహిమతో కూడినదని, ఆ వాగ్దానంలో అభివృద్ధి ఉన్నదని, కానీ అది నీకు ఇవ్వాలంటే అక్కడ ఆ పొజిషన్ తగ్గట్టుగా నిన్ను నలగొట్టకపోతే, ఆ క్వాలిటీ నీలో రాకపోతే, ఆ నేచర్ నీలో రాకపోతే నిన్నెన్నడూ దేవుడు అక్కడ కూర్చోబెట్టలేడు ఆయన. కానీ యోసేపుని దేవుడు ఒక జైల్లో పెడుతున్నాడు ఆయన, తీసుకెళ్ళి వాళ్ళ అన్నల చేతిలో పెట్టాడు. కారణం ఏమంటే ఇప్పుడు అల్లారు ముద్దుగా పెరిగినోడికి కొంచెం అన్నిటికీ తట్టుకునే స్వభావం లోపల వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు పరీక్షించడం కాదు. ఇప్పుడు యోసేపుని ఏం చేయాలంటే కేవలం పరీక్షించడమే కాదు, కానీ ఆ పోస్ట్లో ఏ నేచర్ కావాలో ఆ నేచర్, ఆ స్వభావం దేవుడు అన్నల మధ్యలో దేవుడు తీసుకొస్తాడు దాన్ని. ఎప్పుడైతే పని స్థలంలో వెళ్ళంగానే అక్కడ ఏమి జరిగినా నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆ స్థలంలో కావాల్సిన నేచర్, స్వభావం అది ఇక్కడే పొందుకుంటున్నాడు. బ్రదర్, నువ్వు నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు సరి చేయడు, కానీ అక్కడ ఎలా ఉండాలో ఇక్కడే సరి చేస్తాడు ఆయన. నిన్ను వ్యాధికి ఎందుకు అప్పగిస్తాడంటే నీలోంటి విశ్వాసం అనేది బయటికి రావాలి. నీ మీద ఒకరిని కోపం గల్లని ఎందుకు లేపుతాడంటే నీలోంటి ప్రేమ అనేది బయటికి రావాలి. నిన్ను విసిగించేవాడిని ఎందుకు లేపుతాడంటే నీలోంటి సహనం బయటికి రావాలి. ఎంతమంది స్థలంలో ఉన్నారండి? ఎంతమంది దేవుడు నాకు కూడా ప్రామిస్. దానికి ఇప్పుడు ఏమంటే మన ఫిట్నెస్ రావాలి దేవుడు కోరుతాడు ఆయన నీ జీవితంలో ఏది అనుమతించినా దేనికి అనుమతిస్తాడంటే నీలోంటి ఒక నేచర్ బయటికి రావాలి. ఓడిపోయే కారణం ఏంటంటే దేవుడు ఎన్నడూ నిన్ను ఓడిపోతావనే ఉద్దేశంతో పరీక్షకి ఇవ్వడు ఆయన, నువ్వు గెలవాలనే ఉద్దేశంతోనే పరీక్ష కింద పెడతాడు ఆయన.
అయితే ఎప్పుడైతే ఇప్పుడు యోసేపుని మీరు గమనించినట్లుగానే వెళ్తున్న స్థలంలో కూడా దాంట్లో దేవుని యొక్క మహిమ ఉన్నదండి. ఆ దేశంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఆ స్థలంలో దేవుని యొక్క అభివృద్ధి కూడా ఉన్నది ఆ స్థలంలో. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని ఆ స్థలంలో పెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన, ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆ వాగ్దాన దేశం యొక్క గుణ లక్షణాలు ఈ వచ్చే వాళ్ళందరిలో రావాలా. నీలో వాగ్దాన దేశం యొక్క గుణలక్షణం రాకుండా నువ్వెన్నడూ వాగ్దాన దేశానికి సెట్ అవ్వవు. ఎంతమందికి అర్థమైందండి? ఆల్రెడీ ఇంతకు ముందున్న జనాన్ని దేవుడు ఎందుకు నెట్టేశాడు? ఆయన ఆ స్థలానికి ఉన్న గుణలక్షణం, ఆ క్యారెక్టర్, ఆ స్థలానికి ఉన్న స్వభావం, అక్కడ నిలబడ్డ మనుషుల స్వభావం ఒకటిగా లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం కోరుతాడంటే ఆయన నీకు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చేటప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మలో ఉన్న స్వభావం నీలో ఉన్న స్వభావం ముందు ఏకమవ్వాలా. నీ నేచర్ మారకుండా ఎవరు ఆయన పరిశుద్ధాత్మనికి ఇవ్వలేడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న స్వభావం ఎవరికి రావాలంటే మనకి రావాలా. ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తిత్వం మనలోనికి రావాలా. ఆ ప్లేస్లో ఉన్న పట్టుదల మనలోనికి రావాలా. ఎంతమందికి అర్థమవుతుందో? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ నువ్వు వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. ఇది జస్ట్ నువ్వు అట్లాంటి ఊహల్లో ఉంటే వదిలేసాయి. నేను ఈ స్థలాన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశా. ఐగుప్తుని డిజైన్ చేసింది ఎవరు? ఎలా డిజైన్ చేశాడు ఆయన? వాళ్ళకి ఎప్పుడు పంట పొలంలో నీరు కావాలన్నా అక్కడ నైలు నది ద్వారా నీరు వచ్చేట్టు డిజైన్ చేశాడు ఆయన. కానీ ప్రామిస్ ల్యాండ్ అన్నాడు ఆయన, ఈ వాగ్దాన దేశం నేను అలా డిజైన్ చేయాల, నేనే దీన్ని కావాలని డిఫరెంట్గా డిజైన్ చేశా. ఎంతమందికి అర్థమవుతుందో? మీరు ఎంతమంది నమ్ముతారు? ప్రపంచంలో ఉన్న వాళ్ళ డిజైన్ వేరు, మన డిజైన్ వేరు. మనందరి డిజైన్ ఒకటే కాదండి. మీరు గమనించండి, మీరు బయట ఎక్కడ గమనించినా వాళ్ళు ఏ క్షణం ఏం చేయాలంటే అది చేస్తారు, అన్నిట్లో సక్సెస్ అవుతారు. ఒకసారి ఏం చేయాలంటే మీరు చేసి చూడండి, అక్కడ సక్సెస్ అయితే నాకు చెప్పండి. మీరు గమనించండి, వాళ్ళు పొద్దున్నే లేగానే ఏం చేస్తారంటే బ్రష్ చేస్తారు, నిదానంగా టిఫిన్ తింటారు, పొద్దున్నే సినిమా పాటలు వింటారు, అలా వర్క్కి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇంటికి వస్తాడు. ఒకసారి అదే పని నువ్వు చేసి చూడు. పొద్దున్నే లేచి బ్రష్ చేసి టీవీ చూసి అంటే యూట్యూబ్ చూసి సినిమా పాట చూసి ఒకసారి వెళ్ళరా ఇంటి. నీ డిజైన్ వేరు. ఒక పనిలో అతను సక్సెస్ అవుతాడు, అదే పనిలో నువ్వు విఫలం అవుతావు. అతనికి ఏది నచ్చితే అది చేస్తాడు, అదే నీకు నచ్చింది నువ్వు చేసి చూడు. కారణం ఏంటంటే నీ డిజైన్ దేవుడు చాలా సపరేట్గా చేశాడు ఆయన. కారణం మీరు గమనించండి, మన పిల్లోడిని ఎక్కడ చదివించాలని అందరు చేసేది ఏంటంటే వాళ్ళ పిల్లోడు ఏం చదివాడు అది నీకు సెట్ అవుతుంది. నీ డిజైన్ డిఫరెంట్. పిల్లలు ఏం చేయాలంటే దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం? దేవుడు బట్టా. నిజంగా అలా చేస్తే చాలా ఆశీర్వాదమేలండి. మన జోబులో ఉన్న నోట్లను బట్టి లెక్క పెడతాం మన పిల్లోడిని ఏం చేయాలని. కానీ నీ లైఫ్లో నీ కుటుంబంలో ఏది జరగాలన్నా నువ్వు ఇంకో కుటుంబాన్ని చూసావా నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోతావు. కారణం ఏంటి అంటే వారిని దేవుడు అలా డిజైన్ చేశాడు. వాళ్ళని వాళ్ళు కష్టపడితే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నువ్వు కష్టపడి చూడు, ఆదివారం మానేసి. సేమ్ మీరు గమనించండి, ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఒక మాట అన్నాడు బిల్ గేట్స్, ఏమనంటే పేదోడుగా పుట్టడం తప్పు, నీ తప్పు కాదు, కానీ పేదోడుగా చచ్చిపోవడం నీ తప్పు అన్నాడు ఆయన. ఎందుకంటే ఏ ఫ్యామిలీలోనే పుట్టచ్చు, కానీ పేదోడుగా చచ్చిపోవడం నీ తప్పను. సో ఈ మాటని ఒకడికి ఇన్స్పైర్, మా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు అసలు రాత్రి పగల పని చేస్తాడు. వాడి టార్గెట్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళే ఏదో ఆఫీస్లో వర్క్ చేస్తానే, నేను ఇంటికి వెళ్ళే లోపల ఎలాగన్నా 1000 రూపాయలు నా జోబులో రావాలనుకుంటాడు. ఫిక్స్ చేస్తాడు అంతే. వెళ్ళేటప్పుడు జొమాటో వేస్తాడు, ఇది ర్యాపిడ్ స్విగ్గీ ఏదో ఉంటుంది కదా అది వేస్తాడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ర్యాపిడ్ వేస్తాడు. అంటే ర్యాపిడ్ అంటే బళ్ళు తోలుతారు కదా. ఇది పూర్తిగా చేయడు. అంటే అన్ని పనులు సగం చేసి ఇంటికి వెళ్ళగానే 1000 రూపాయలు ఇలా భుజంలో చేతిలో జోబులో ఉంటాయి. నేను అనుకున్నా నీలాగా నేను చేశాను అనుకో, రోజుకు 1000 రూపాయలు ఎగిరిపోతాయి నాయి. కారణం నా డిజైన్ వేరు. నీకు నచ్చింది నువ్వు ఏదైనా చేయి, నువ్వు సక్సెస్ అవుతావు. కానీ నాకు నచ్చింది నేను చేశాను అనుకో, కారణం నువ్వు ఐగుప్తులా డిజైన్ చేయాలా, దేవుడు నిన్ను ప్రామిస్ ల్యాండ్లా డిజైన్ చేశాడు ఆయన. ఎంతమంది అవునని నమ్మేవాళ్ళు ఉన్నారని మీరు గమనించండి. దేవుడు ఈ సృష్టిలో కూడా అన్నీ ఒకేలా డిజైన్ చేయలేదు ఆయన. పక్షులు గమనించండి, పక్షులు డిజైన్ చేసినప్పుడు పక్షిరాజును ఒకలా డిజైన్ చేశాడు ఆయన, కాకిని ఒకలా డిజైన్ చేశాడు ఆయన. కాకికున్న తెలివితేటలు మామూలు తెలివితేటలు కదండి. ఆఖరికి అది ఒక చిన్న పప్పును తీసుకున్నా, నేను ఒకసారి చదివినట్టున్నాను లేకపోతే వినడం జరిగినట్టుంది. ఒక చిన్న పప్పు తీసుకొని పప్పు మీద అంటే బాదం పప్పులు అలాంటివి సంథింగ్ అట్లా దొరికిన పైన ఉంటుంది కదా ఏదైనా చిన్న
శంకర్ సంథింగ్ ఏదో ఒకటి. అలాంటి దాన్ని పగలగొట్టి తినడం ఎలాగో కూడా దానికి తెలుసు. మనమేమో పళ్ళతో కొరికి దానికి పళ్ళు ఉండవు కదా. అది సింపుల్గా ఏం చేస్తుందంటే తెలుసా, దాని నేచర్ దేవుడు పెట్టాడు దానికి సొంత తెలివితేటల మీద బతికే స్వభావం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎప్పుడైతే బళ్ళు ఆగుతాయో అక్కడికి వచ్చి పప్పు పడేస్తుందంట కిందకి. పడేయంగానే ఎప్పుడైతే ఈ బళ్ళన్నీ తొక్కుంటూ వెళ్ళిపోతాయి కదా, అంటే దానికి అర్థమైంది ఈ పప్పు పగిలిపోయిందని. మళ్ళీ రెడ్ సిగ్నల్ వేస్తారు, బళ్ళు వెళ్ళావు కదా, ఆ టైంలో వచ్చి పప్పు తీసుకొని బయటకు వెళ్తుంది. దానికి ఆ బ్లెస్ అంటే దానికి ఆ నాలెడ్జ్ ఇచ్చాడు దేవుడు ఆయన. కానీ దీనికి ఇచ్చిన ఇట్లాంటి నాలెడ్జ్ దేవుడు పక్షిరాజుకి వెళ్ళదండి. కానీ పక్షిరాజు ఎప్పుడు నేల మీద వేస్తుంది, కానీ దాన్ని చూపు వెళ్ళినప్పుడు పైనే 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 పైన. దాని డిజైన్ ఎలా చేశాడంటే దేవుడు కిందకి చూసేట్లు చేయలే కానీ పైకి చూసేట్లు చేశాడు దేవుడు. దాని కనుదృష్టి చూడండి ఎంత ఎత్తగురుద్దో, భూమి మీద ప్రతి చిన్నది అంత స్పష్టంగా చూస్తుంది. మీకు నాకు కూడా దేవుడు అటువంటి ఆత్మీయ నేత్రాలు ఇచ్చినగాక. ఒకళ్ళు ఎందుకంటే మన ముందు ఒకళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యారనుకోండి, అంటే దేవుని ఎరుగున వాళ్ళు ఉండగానే మీరు ఎంతైనా చెప్పండి, మీ హృదయాల్లో ఒక చిన్న చివుకు మన కార్యం వస్తుంది. మీరు రాత్రి పగలు కష్టపడి యెహోవాను పోషించిన ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఆమెను ఆమెనని చెప్పిన తర్వాత మీ ఎదుటోడు తప్పు చేస్తాడని మీకు తెలుసు కూడా, వాడు వెళ్ళిన ప్రతిదీ దీవించబడుతుంది అనుకోండి, మీకు మనసులో ఏముంటుంది? బయటికేమా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. కానీ ఇవన్నీ ఇక్కడ రావండి, సౌండ్లన్నీ ఇంట్లో వస్తాయి. 4 డోర్లు క్లోజ్ అయిన తర్వాత భార్య భర్తలు మాట్లాడుకునేటప్పుడు, తల్లి పిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎందుకు ఇలా కారణం నీ డిజైన్ వేరు. అసలు నువ్వెన్నడూ లోకంతో కంపేర్ చేసుకోమాకు. నీ నమూనా వేరు, నువ్వు ఎగిరే ఎత్తు వేరు, నువ్వు చూసే దృష్టి వేరు, నీ దేహం యొక్క డిజైన్ వేరు. ఎంతమంది నా డిజైన్ వేరే నమ్ముతున్నారు? బ్రదర్, ఎందుకంటే నీ డిజైన్ ఎక్కడ చేశాడంటే పరలోక స్థలంలో కూర్చోవడానికి చేశాడు ఆయన. ఈ లోకం చూడలేని దాన్ని చూడడానికి చేశాడు ఆయన. ఈ లోకం పొందలేని దాన్ని నువ్వు పొందుకోవడానికి చేశాడు ఆయన. నీ డిజైన్ ఎటువంటి డిజైన్ అంటే నువ్వు పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అవ్వడానికి చేశాడు ఆయన. నీ డిజైన్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకోండి. మీరు ఇంకోళ్ళని చూసి వాళ్ళు అది చేసి దీవించబడ్డారని మీరు చేసి దీవించబడి నా దగ్గరికి రండి. రెండే ఉండాలి. ఒకటి మీరు కాకనే ఉండాలి, రెండు నేను చెప్పిన తప్పనే ఉండాలి. కానీ అది అన్నాడు కాదు, ఎందుకంటే నేను చెప్తే తప్పదు, వాక్యం అన్నాడు తప్పు కాదు కదా. మీరు గమనించండి, అసలు దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను తీసుకెళ్లే స్థలం అది నైలు నది కాదు. నీ సొంత ఆలోచనలు అక్కడ పనికిరాను. అక్కడ నేనే ఆకాశం నుండి నీళ్ళు పంపుతా. ఎంతమందికి అర్థమైందో? అంటే నీకు ఆకాశం నుండి నీళ్ళు రావాలనుకో, నువ్వు నైల్ నదిలోకి అసలు నీకు నది లేకుండా చేస్తాను నేను. ఆ నైల్ నది నీకు ఎక్కడికి రాదు, కానీ నువ్వు పూర్తిగా నా మీద ఆధారపడాలా. ప్రభా నాకు నీళ్ళు లేవంటే నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తేనే నీళ్ళు పంపుతా, నువ్వు అడిగితేనే ఆశీర్వాదం ఇస్తా. అడుగుడే మీకు ఇవ్వబడును. కానీ లోకం అడగకపోయినా ఇస్తున్నాడు ఆయన. అది ఐగుప్తులకు ఇస్తున్నాడు ఆయన. ఇది వాగ్దాన దేశానికి ఇవ్వడండి, అడిగితేనే ఇస్తాడు ఆయన. గడిచిన దినాల్లో బ్రదర్ అడుగుతున్నాడు, బ్రదర్ మేము వెళ్ళే వచ్చిన ప్రేయర్ దగ్గర చెప్పారు ఏమనంటే, దేవుడిని మనం ఏం కావాలో మనం అడగకూడదంట కదా అన్నాడు. మనమేం కావాలో అడగకూడదని, ఎప్పుడు ఇతరుల గురించి అడగాలంట కదా. లేదు బ్రదర్, మరి సొలొమోను దేవుడు ఏమడిగాడు? ఇతరులకి ఏం కావాలని అడిగాడు, నీకేం కావాలని అడిగాడా? నీకేం కావాలని అడిగాడు ఆయన. ప్రార్థనలో కూడా ప్రతిదీ భాగం. నీ కొరకు నువ్వు అడగాల్సింది ఉంది, ఇతరుల కొరకు అడగాల్సి ఉన్నది. ఆ ప్లేస్ ఎలా చేశాడంటే ఈ వాగ్దాన దేశం, ఒక్కసారి నువ్వు క్రిస్టియన్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత నీ డిజైన్ మారుస్తాడు ఆయన, ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుస్తాడు ఆయన, నీ స్పిరిచువల్ స్టేజ్ మారుస్తాడు ఆయన, ఆత్మీయమైన స్థితి మారుస్తాడు ఆయన. ప్రతిదీ ఎలా డిజైన్ చేస్తాడంటే నువ్వు ఆయనను అడగకుండా నువ్వు విఫలమవుతూనే ఉంటావు. తిరిగి దేవుడు అక్కడికి తీసుకొచ్చేయమంటాడంటే నీకు ఏది జరగాలన్నా నా పాదాల మీద పడితేనే నీకు ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమైనదండి? మీరు గమనించండి, ఇదే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఎన్నడూ చేతులైతే ప్రభువా నీళ్ళు అని ప్రార్థించరా, కానీ దేవుడు నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎన్నడూ నువ్వు చేతులెత్తి డబ్బులు ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వని అడగలేదు, కానీ ఆ సమయంలో దేవుడు ఏది కావాలో నీకు ఇచ్చాడు ఆయన. కానీ నీ ప్లేస్ మారిన తర్వాత ఏమంటున్నాడంటే నేను నిన్ను ఎంటర్ చేసే ల్యాండ్ ఎలా ఉన్నదో నీకు కూడా అదే ల్యాండ్ నేచర్ రావాలి. ఆ స్థలం ఎటువంటిదయ్యా అంటే ఆకాశ వర్ష జలాన్ని త్రాగును కనుక అది కన్నులైతే ఆకాశం వైపు చూసిన ప్రభువా నీటిని దయచేయను ఆయన, ప్రభువా ఆత్మని దయచేయను ఆయన, ప్రభువా ఆశీర్వాదాన్ని దయచేయను ఆయన. డిజైన్ వేరు. ఎంతమందికి అర్థమైనది? ఇప్పుడు నీ డిజైన్ ఎటువంటి డిజైన్? దేవుడి మీద ఆధారపడే డిజైన్ దేవుడు చేశాడు ఆయన కనుక నువ్వేనాడు ఐగుప్తులో సక్సెస్ అవ్వు. నీకు ఏది కావాలన్నా చిన్నదైనా పెద్దదైనా దేవుడు పాదాలు తప్ప నీకు ఇంకో మార్గమే లేదు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని సమీపించాలని కోరుతావో, ఈ కార్యం చెప్పాలంటే గడిచింది నాకు తెలిసి సోమవారం అనుకుంటా ప్రేయర్కి ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాడు, ఇట్లా బ్రదర్ ఇలా అని. సరే చెప్పిన తర్వాత కూర్చున్నాడు అక్కడ.
నాకు పలానా కార్యం ఇది ఎలా చేయాలో తెలియట్లా, అలా ఎలా చేయట్లా, నాకేం అర్థం కావట్లేదు బ్రదర్ అన్నాడు. నేను చెప్పే, బ్రదర్ మీరు ఏదైతే నా జీవితంలో ఇది సాధించాలని మీరు ఆశపడుతున్నారో, మీకు ఆశ ఉన్న మాట నిజమే. ఒకవేళ దేవుడికి మీ గురించి అంతకన్నా మంచి ప్రణాళిక ఉండొచ్చు గనుక నేను అడిగిందే ఇవ్వు అని అడగబాకండి, ప్రభా ఏది మంచిదో అది ఇవ్వు అని అడగండి. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఇది మాటికి గుండె లోతులో నాటుకోండి. నేను ముందే చెప్పాను ఇదంతా తేలిగ్గా వెళ్తాను, నాకున్న 2 రోజుల సమయంలో. మరి ఇందాకడే ఆ ఒక చిన్న ఆలోచన బట్టి ప్రిపేర్ చేసుకున్న మెసేజ్ అండి. ఆ వ్యక్తి కూడా చెప్పేమంటే, నువ్వెప్పుడైతే నీ లైఫ్లో దేవుడి మీద డిపెండ్ అవుదామనే నిర్ణయం నువ్వు తీసుకున్నావో, చాలా క్లియర్గా ఉండే ఆ డెసిషన్లో. నువ్వు వెళ్ళాలనుకుంటే, లోకంలో నీకు నచ్చట్టే వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళిపో, పూర్తిగా వెళ్ళిపోవాలా. ఒకవేళ నువ్వు దేవుడి మీద డిపెండ్ అవుదాం అనుకుంటే ఒక విషయం మర్చిపో, మాకు దేవుడి మీద ఆధారపడడం అంత ఈజీ కాదు. అదంత సులువైన సంగతి కాదు. అది సవాళ్ళతో కూడుకున్న కార్యం. కానీ నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడ్డావా, ప్రతి దాని మీద, నీ చుట్టుపక్కల ఎవరికి అందనంత ఎత్తులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన లేపితే అలా ఇలా కాదు కానీ అందనంత, ఎందుకంటే ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కిచ్చేస్తాడండి ఆయన. కానీ ఆయన మీద ఆధారపడేటప్పుడు మొట్టమొదటిగా నీకేమర్థం అవ్వాలంటే, నీకు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డుందనుకో, నువ్వు ప్రార్థిస్తావు. అందరికీ ఏమంటావు అంటే, నేను దేవుడి మీద ఆధారపడుతున్నా, దేవుడు నువ్వు అందరికీ చెప్తావు. కానీ దేవుడు అన్నాడు నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు అని ఆయన అనుకోడు, నువ్వు అనుకుంటావు. కారణం నువ్వు లోకంలో నీకు నచ్చినట్టు వెళ్ళిపోవడం సులువు. ఏమనంటే 50-50 చేయకు. చేస్తే పూర్తిగా దేవుడి మీద ఆధారపడు, లేదంటే చేస్తే పూర్తిగా లోకంలో వెళ్ళిపో. కానీ 50-50 చేసావనుకో, ఉన్నదానికన్నా మరింతగా నష్టపోతావు. కారణం, ఎక్కడో ఉన్న చెట్టు కన్నా నీటి ఒడ్డున చచ్చిపోయిన చెట్టు తొందరగా కుళ్ళిపోతాయి. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చావో, నీకు దేవునికి మధ్యలో కొన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకోవో, నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నానని నువ్వు పదే చెప్తావు, నువ్వు పదే నష్టపోతావు. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడాలి అంటే ముందు దేవుడు యాక్సెప్ట్ చేయాలి నిన్ను. దేవుడిని యాక్సెప్ట్ చేయాలంటే మధ్యలో ఉన్న అడ్డుబండలు తీయకుండా దేవుడు అన్నాడు నిన్ను ఆధారపడే వ్యక్తిగా ఆయన నీతో మాట్లాడలేడు. ఆయన కారణం ఏమయ్యా అంటే, నువ్వు ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నేను ఆ స్థలానికి తీసుకెళ్తా, కానీ వెళ్ళేటప్పుడు ఆ స్థలానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అంటే అక్కడ కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతల మీద ఉంటేనే నేను తీసుకెళ్తా ఆ స్థలానికి. ఐగుప్తు దేశం నుండి బయటకు తెచ్చేటప్పుడు ఇశ్రాయేల్లో దేవుడు అన్నాడు అర్హత అడగలేదండి, కృపచేత దేవుడు బయటకు తెచ్చాడు. కానీ వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు అర్హత లేకుండా దేవుడు తీసుకెళ్ళడు, కానీ అర్హత ఉంటేనే తీసుకెళ్తాడు ఆయన. ఐగుప్తు నుండి తెచ్చినది అది ఆ ప్రజల యొక్క నమ్మకం కాదు, కానీ పూర్తిగా అంటే వారు నమ్మారు, మోషే నమ్మారు అక్కడి వరకు. కానీ పూర్తిగా దేవుడి మీద వాళ్ళ చాలా అవిశ్వాసం ఇంకా ఉన్నది. కానీ అదంతా దేవుడు తన బాహుబలం చేత దేవుడు విడిపించుకుంటూ వచ్చాడు ఆయన. కానీ వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఇప్పుడు నీకు టెస్ట్ స్టార్ట్. నీ ప్రామిస్ నీ ముందే ఉంది, కానీ అది నేను నీకు ఇవ్వాలంటే ఒక్కొక్క విషయంలో నీకు అర్హత కావాలి. ఫస్ట్ నువ్వు ఎవరు అయినా సరే నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటిగా గాడ్ మెసేజ్లో పాయింట్స్ అండి ఇవన్నీ. గాడ్ రిక్వైర్స్. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి అర్హతలు అవసరం. ఇది లేకపోతే దేవుడు అన్నాడు తన కార్యాన్ని జరిగించాడు. నెంబర్ 1, గాడ్ రిక్వైర్స్ సపరేషన్. దేవుడికి వేర్పాటు చేయబడిన ప్రజలంటే అవసరం అండి. ఒకసారి ఆదికాండం 13:14 చూద్దాం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. దేవుడు ఎన్నడూ నిన్ను వేరు చేయకుండా, నీలో ఒక వేరు చేసుకునే స్వభావం లేకుండా వాగ్దాన దేశంలో పెట్టడం అసంభవం. అది మీరు గమనించండి. అన్నీ నా సహోదరుడితో మాట్లాడుతుంటేనే ఆ సహోదరుడు అన్నాడు, బ్రదర్ మా ఫ్రెండ్స్ ఇలా అంటారు, వాళ్ళు ఇలా అంటారు. నేను చెప్పాను, బ్రదర్ నువ్వు కానీ దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా మారాలంటే ముందు దేవుడు నిన్ను నీ స్నేహితుల నుండి, నీకు తెలిసిన వాళ్ళ నుండి వేరు చేయకుండా దేవుడు అన్నాడు ఆశీర్వదించలేను. బ్రదర్ అలా కాదు వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను చాలా మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళు నీకన్నా మంచోళ్ళు అయ్యి ఉండొచ్చును. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, నువ్వు అనుకున్న వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలన్నా సపరేషన్ లేకుండా, అంటే
వేరు చేయకుండా దేవుడు ఎన్నడూ నిన్ను ఆశీర్వదించలేడు. కారణం ఆయన దేని నుండి సపరేట్ కోరుతాడంటే పూర్తిగా పాపం నుండి సపరేషన్ కోరుతాడు. ఆయన కొద్దిగా సపరేషన్ ఆయనకి సరిపోదు. ఆయనకి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వున్న బలహీనత ఏదైతే కారణం ఏంటంటే నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగా ఉన్నదో నాకు తెలియదు, నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగా ఉన్నదో సేవకునికి తెలియదు. కానీ నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగా ఉన్నదో ఇద్దరికి తెలుసు. ఒకటి దేవుడికి, రెండు నీకు. మీ ఇద్దరికి తప్ప ఇక్కడ నిలబడే సేవకుడికి ఎన్నడూ అర్థం కాదండి అది. కానీ నువ్వు ఎన్నిసార్లు వచ్చి ప్రార్థన వరుసలో నిలబడు, నువ్వు ఎన్నిసార్లు వచ్చి ప్రార్థన మనలో అడుగు, నువ్వు సంఘమంతా తిరిగి అందరినీ అడుగు, అవసరమైతే ప్రపంచమంతా తిరుగు, కానీ కొన్ని విషయాల్లో ఉంటే నువ్వు వేరు చేసుకునేంత వరకు దేవుడు ఒక్కడికి కూడా ముందు వేయడు. ఆయన చాలా సైలెంట్ అయిపోతాడు. ఆయన అబ్రాహాముని పిలిచినప్పుడు దేవుడికి ఉన్న ఆలోచన ఏమయ్యా అంటే ఈ సర్వలోకమంతా అబ్రాహాము మూలంగా దేవుడు దీవించాలని కోరుతాడు ఆయన. అంటే అబ్రాహాము సంతానం ద్వారా దేవుడు దీవించాలని కోరుతాడు ఆయన. ఒక వాగ్దాన దేశం ఇద్దామని కోరుతున్నాడు ఆయన. వృద్ధాప్యంలో సంతానం ఇద్దామని కోరుతాడు ఆయన. చాలా కార్యాలు ఉన్నాయి. కానీ దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ తీసుకొచ్చాడు. కానీ ఎప్పుడైతే అబ్రాహాము దేవుడు ముందే చాలా క్లియర్గా చెప్తున్నాడు, అబ్రాహాము నువ్వు నీ స్నేహితుల నుండి వేరావు, నీ దేశం నుండి వేరావు, నీ యొక్క బంధువుల నుండి వేరావు, నీకు తెలిసిన రక్త సంబంధం నుండి వేరావు, నీ కుటుంబం నుండి వేరావు. బ్రదర్, సపరేషన్ లేకుండా ఎన్నడూ దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వలేడండి. ఆశీర్వాదం రావాలంటే సపరేషన్ ముఖ్యం. కానీ మీరు గమనించండి, నిజంగా మనలో సపరేషన్ ఉందా? నిజంగా ఈ రాత్రి వల్ల మనలో సపరేషన్ ఉందా? మనం టైమ్లెస్ సపరేట్ అవుతాం, అంటే మన సమయానికి అనుకూలంగా సపరేట్ అవుతాం. కానీ నువ్వు అసలు క్రీస్తుతో నువ్వు గడిపితే నీకు లోకంతో గడపడానికి సమయమే ఉండదు. అసలు నువ్వు క్రీస్తుతో దగ్గరగా వెళ్తే అసలు లోకంతో నువ్వు మాట్లాడే సమయం ఉండదు. నువ్వు దేని నుండి సపరేట్ అవ్వాలంటే నీ ఫ్రెండ్స్ నుండి సపరేట్ అవ్వాలి. మీరు గమనించండి, ఇదంతా కొన్నిసార్లు వాక్యం ఎలా వెళ్తుందంటే వినేటప్పుడు అందరూ ఎలా వింటారంటే మాకు తెలిసిందే. ఇక్కడ మాకు తెలిసిందా తెలియదా కాదు ముఖ్యం, ఆ సపరేషన్ నీలో ఉన్నదా లేదా అనేది ముఖ్యం ఈ రోజున. ఎందుకంటే నువ్వు వినడం వల్ల కాదు, కానీ నువ్వు మీరు విన్నారు కదా గడిచిన ఆదివారం, వినేవాడు చదివేవాడు ధన్యుడా. ఇప్పుడు ఇక్కడ మనం విని కాదండి, ఇప్పుడు మనకి సపరేషన్ నిజంగా మన లైఫ్లో సపరేషన్ ఉందా? మన బంధువుల నుండి నిజంగా సంపూర్ణమైన వేర్పాటు ఉన్నదా మనకి? కానీ మీరు గమనించండి, చాలాసార్లు పాస్టర్ గారు ఇంకా చూసా, లేకపోతే ఎవరో దీవించబడిన వారు ఇంకా చూసి అనుకుంటారు ఎందుకని దేవుడు వారిని అంత దీవించాడు. మీరు గమనించండి, దేవుడు వారికి దగ్గరగా నడిచినంతగా ఇక్కడ అనేక మందితో దేవుడు దగ్గరగా నడవలేడు. ఆయన ఎందుకు నడవలేడంటే ఆ సపరేషన్ వచ్చేదాకా. కారణం ఏంటంటే నిన్ను నువ్వు వేరు చేసుకొని వారి మాటల నుండి, వారి స్వభావం నుండి, వారి స్నేహం నుండి నీకు ఎలా ఉండాలంటే నువ్వు పూర్తిగా ఒక దేశంలోనికి ప్రవేశించాలా, పూర్తిగా పక్షిరాజులాగా ఉన్నతమైన వాతావరణానికి వెళ్ళాలి నువ్వు. కారణం మన టైం అంటే సమయానికి తగ్గట్టు వేర్పాటు కాదు, ఇది ఎలా అంటే సంపూర్ణమైన వేర్పాటు. అబ్రాహాముని దేవుడు పిలిచిన తర్వాత తిరిగి ఎన్నడూ మళ్ళా తన దేశానికి వెళ్ళకూడదు, అతను తిరిగి ఎన్నడూ తన స్నేహితులు ఎత్తుకు వెళ్ళకూడదు, తిరిగి ఎన్నడూ బంధువులు ఎత్తుకు వెళ్ళకూడదు. పూర్తి సపరేషన్ లేకుండా దేవుడు ఎన్నడూ దీవించలేడండి. దీవించబడిన ప్రతి వ్యక్తిని గమనించండి, వారంతా పూర్తి వేర్పాట్లో ఉన్నవారే. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో రావాలంటే అక్కడ వేర్పాటు లేకుండా. మీరు గమనించండి, ఆవరణలో ఉన్నవాడు ఎవరితో దగ్గరగా ఉంటాడు? బయట ఉన్న ఇశ్రాయేలుతో దగ్గరగా ఉంటాడు. వాళ్ళ మిక్స్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎవరు ఉంటారంటే అవిశ్వాసులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇతను దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే, అంటే ఆవరణ నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే నువ్వు దేవునికి దగ్గరికి వెళ్ళే ప్రతి అడుగు లోకానికి వేరు అనేది ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు ఇతను పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఇక్కడున్న ఆవరణ నుండి వేరే వాళ్ళు ఇతను. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇప్పుడు నువ్వు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధ స్థలం నుండి వేరే అవ్వాలి. ఒక ఫెలోషిప్ నుండి సపరేట్ అవ్వకుండా ఇంకో ఫెలోషిప్లోనికి వెళ్ళలేవు. ఒక సహవాసం నుండి వేరవ్వకుండా మరొక సహవాసంలోనికి వెళ్ళలేవు. ఒక లోకం నుండి వేరవ్వకుండా మరొక లోకానికి నువ్వు వెళ్ళలేవు. ఒక సపరేషన్ లేని జీవితం దేవుడికి నువ్వు అంటే నామినల్గా ఉన్న లైఫ్ అండి. కానీ సపరేషన్తో ఉన్న లైఫ్ని దేవుడు అన్నడు విడిచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే నువ్వు సమస్తం దేవుడి కొరకు పక్కన పెడతావో నీకోసం దేవుడు వచ్చి నిలబడతాడు. ఆయన ఎంతమంది సపరేషన్ కావాలని కోరే వాళ్ళు ఉన్నారు? బ్రదర్, నిజంగా దేవుడు సపరేట్ చేస్తాడంటే అసలు ఆదికాండం 1లోనే దేవుడు సపరేట్ చేయడం ప్రారంభించాడు. చీకటి వెలుగు సపరేట్ అవ్వాలి. బిడ్డలు పుట్టిన తర్వాత ఆఖరికి అక్కడ వాగ్దానంతో కూడిన సంతానం ఉన్నదండి, నీతిమంతుల సంతానం, హేబేలు సంతానం, ఆదాము అవ్వ దగ్గర నుండి వచ్చిన హేబేలు, తర్వాత మళ్ళీ షేతు. వీరి సంతానం ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో దేవుడు దేవుడే వెలగొట్టాడంట. దేనికంటే ఈ కయ్యూను సంతానం, ఆదాము యొక్క సంతానం ఇరువురు ఒకే దగ్గర ఉంటే ఆశీర్వాదం ఎన్నడూ దేవుడు కుమ్మరించలేడు. ఆయన
ఆశీర్వాదం కుమ్మరించబడాలంటే ఆదాము యొక్క సంతానం, అక్కడున్న కయ్యూను సంతానం సపరేట్ అవ్వాలా. ఈరోజు నువ్వు నేను లోకం నుండి సపరేట్ అవ్వాలా, మాటల నుండి సపరేట్ అవ్వాలా, అవిశ్వాసం నుండి సపరేట్ అవ్వాలా, సేవ నుండి సపరేట్ అవ్వాలా. మీరు గమనించండి, సపరేషన్ అంటాం కానీ సపరేషన్ కనబడదండి. నీలో నిజంగా సపరేషన్ ఉండదని ఎలా చెప్పొచ్చు తెలుసా? నువ్వు సపరేట్ అవు, దేవుడికి నువ్వు దగ్గరగా వెళ్తావు. నువ్వు సపరేట్ అవు, దేవుడు మరింత దగ్గరగా నీకు వస్తాడు. ఆయన ప్రతి వేర్పాటు దేవుడికి దగ్గరగా తీసుకొస్తుందండి. గాడ్ రిక్వైర్స్ సపరేటెడ్. సపరేట్ అవ్వకుండా దేవుడు అన్నాడు నువ్వు వాగ్దాన స్థలంలో ఆయన పెట్టే అవకాశమే లేదండి. రెండవది, దేవుడికి ఏం కావాలి అంటే గాడ్ రిక్వైర్స్ రైచియస్నెస్. దేవుడికి నీతిమంతులు కావాలి ఆ స్థలంలో పెట్టాలంటే. బ్రదర్, ఏ నీతి అంటే నీ నీతి నా నీతి పనికిరాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతి ఆయన కోరుకుంటున్నాడని. మూడవదిగా గాడ్ రిక్వైర్స్ పర్ఫెక్షన్. దేవుడికి ఏం కావాలంటే పరిపూర్ణత దేవుడికి కావాలి. ఒకసారి ఆదికాండం 13:1 చదువు. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇంకా అప్పుడు ఇస్సాకుని ఇవ్వలేదండి దేవుడు అబ్రాహాముకి. ఇంకా పరిపూర్ణత రాలి అబ్రాహాంలో. కానీ దేవుడు వెంటనే అన్నాడు అబ్రాహాంకి, ఎప్పుడైతే ఇష్మాయేలు జన్మించాడు, ఇవన్నీ జరిగిన తర్వాత, అబ్రాహామా నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు. ఒక మెసేజ్లో ప్రవక్త అంటాడు, గాడ్ కెనాట్ ప్లేస్ యూ యాజ్ హిస్ సన్ వెన్ యూ ఆర్ ఇన్ అప్స్ అండ్ డౌన్స్. దాని అర్థం ఏంటంటే దేవుడు ఎన్నడూ నిన్ను నన్ను తన కుమారుడు కుమార్తెగా నీ ఎగుడు దిగుడు జీవితాల్లో ఎన్నడూ ఆయన నిన్ను నన్ను ఆ స్థానంలో పెట్టలేడు. ఆయన నిన్ను తన కుమారుడుగా, కారణం ఏంటంటే కుమారుడు కుమార్తెలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమంటే దత్తత, ఆ పుత్ర స్వీకారంలోనికి మనం వెళ్ళాలండి. పుత్ర స్వీకారంలోకి ఎప్పుడు వెళ్తామంటే నీ మీద ఆయనకు ఒక నమ్మకం కుదిరితేనే పెడతాడు ఆయన. ఆ నమ్మకం కుదిరే సమయంలో నీలో ఎగుడు దిగుడు. దేవుడు ఆయన ఎన్నడూ నీ మీద ఒక నమ్మకం ఉంచలేడంటే ఆయన. కానీ ఆయన అక్కడ పెట్టాలంటే నీలో పర్ఫెక్షన్ కావాలి, ఒక పరిపూర్ణత అనేది రావాలి. పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది బ్రదర్? పరిపూర్ణుడైన దేవుడు మనలోనికి వస్తేనే పరిపూర్ణత వస్తుందండి. మనంగా ఎన్నడూ పరిపూర్ణులం కాలేం. కానీ ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈ ఎగుడు దిగుడు జీవితాల్లో ఉండి ఒక స్థిరత్వం కోరుతున్నాడు ఆయన. నీ మాటలో ఒక స్థిరత్వం రావాలి, నీ భక్తిలో ఒక స్థిరత్వం రావాలి, నీ జీవితంలో ఒక స్థిరత్వం రావాలి. ఇది రాకుండా దేవుడు నిన్ను ఆ ప్లేస్లో ఉంచలేడు ఆయన. మొట్టమొదటిగా ఏం కావాలి ఆయనకి? నీలో సపరేషన్ లేకుండా దేవుడు అన్నుడు పెట్టలేడు ఆయన. నువ్వు సపరేట్ అయితే తిరిగి అన్నుడు మళ్ళీ వెనక్కి చూడకు. సపరేట్ అయితే పూర్తిగా ముందుగా చూసి ముందుగా వెళ్ళిపో నువ్వు దేవునితో. రెండవదిగా నీ ఎగుడు దిగుడు జీవితాలతో దేవుని నా స్థలంలో పెట్టలేడు, కానీ దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఒక పరిపూర్ణత కోరుతున్నాడు ఆయన. మూడవదిగా గాడ్ రిక్వైర్స్ వర్షిప్. నిర్గమకాండం 12:31. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. అసలు రీజన్ ఏంటండి? వారంతా ఐగుప్తులండి ఇశ్రాయేలు బయటకు రావడానికి రీజన్ ఏమంటే గాడ్ రిక్వైర్స్ ట్రూ వర్షిప్. దేవుడికి నిజమైన ఆరాధకులు కావాలి. ఆయనకి నీలో పరిపూర్ణత కావాలి, ఆయనకి నీలో ఒక సపరేషన్ కావాలి, ఆయనకి నీలో ఒక ఆరాధన కావాలి. కారణం దేవుడిని లోకం నుండి ఎందుకు వేరు చేశాడంటే లోకం నుండి వచ్చిన తర్వాత మౌనంగా ఉండడానికి వేరు చేయలేదండి. మీరు ఇశ్రాయేలు గమనించండి, వాళ్ళని అడిగినప్పుడు ఫరో ఏమన్నాడంటే, ఆ మోషే ఎవరుగా ఏంటి ఇక్కడికి వచ్చామంటే, అయ్యా మేమందరము వెళ్ళి, అసలు అక్కడ చెప్పిన కారణమే అది, మేమందరం ఈ స్థలం నుండి వెళ్ళిన తర్వాత యెహోవాని మేము 3 దినాల దూరం ప్రయాణం చేసి అక్కడ మేము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి. కారణం నిన్ను నన్ను ఎందుకు విడిపించాడంటే ఆయనకి ఆరాధన. ఒకళ్ళు ఏమన్నారంటే హైందవులు, దేవుడు ఎన్నడూ ఆరాధనకి స్తుతి, దాన్ని ఏమంటారు, ప్రీతి కలిగిన వాడు కాదు అని చెప్పారు. వాళ్ళు ఒకళ్ళు చెప్పినప్పుడు ఏమన్నారంటే దేవుడు ఎన్నడూ ఆరాధన కోరుకోడు అని చెప్పాడు ఒక ఆయన. కానీ బైబిల్ ఏం క్లియర్గా చెప్తుందంటే దేవుడు తప్పక ఆరాధన కోరుకునే దేవుడు అంటే ఆయన నీకు చేసిన ప్రతి మేలుకి తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుతాడు ఆయన. నిన్ను గురించి విడిపించిన ప్రతి పాపంలో కూడా నువ్వు ఆయనకి తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుతాడు ఆయన. ఆరాధన లేని క్రైస్తవుడే కాదండి. క్రైస్తవుడు అంటే ఆరాధన, క్రైస్తవుడు రెండింటిని నువ్వు వేరు చేయలేవు. ఎక్కడ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆరాధిస్తావు, పని స్థలానికి వెళ్తే నువ్వు ఆరాధిస్తావు, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు ఆరాధిస్తావు. ఒక ఆరాధన లేనివాడు దేవుడు అక్కడ పెట్టలేడు. కారణం ఏంటంటే మీరు తీసుకొచ్చే వాళ్ళు గమనించండి, కొంతమంది గుడారాల్లో సరగడం ప్రారంభించారంట. దేవుడేమో గొప్ప దేశాన్ని ఇస్తా,
దేవుడు ఆ స్థలానికి నడిపిద్దామనుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే గుడారాల్లో కూర్చొని సలుగుతున్నారు. ఏమనంటే దేవుడు ఏంటి మాకు కుళ్ళిపోయేలా, దేవుడు ఏంటి మాకు ఎల్లులిపోయేలా, ఏంటి దేవుడు మాకు ఇవ్వలేదని. కానీ నీటిలో ఉండి నడిచిన వారిలో మీరు చూడండి, కానీ అగ్నిలో ఉండి ముగ్గురు నడిచారండి, శత్రుఘ్న మేషక అబేద్నెగో. వాళ్ళు ముగ్గురు నడిచినప్పుడు వీళ్ళలాగా వెనక తిరిగి కారణాలు చెప్పట్లేదు, కానీ ప్రభువా మేము అగ్నిలో ఉన్నా నీకే వందనాలయ్యా. కానీ ఏ స్థితిలో అయినా మీకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం తెలియాలి. అన్ని కోల్పోయిన ఏబు ఏమన్నాడంటే యెహోవాయే ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. అటువంటి వారి కోసం ఆ దేశం ఉన్నదండి. ఆ దేశంలో సనిగే వాళ్ళు పెట్టలేడు ఆయన, గొడిగే వాళ్ళు పెట్టలేడు ఆయన, కారణాలు చెప్పేవాడిని పెట్టలేడు ఆయన, ఆరాధించేవాడిని మాత్రమే పెడతాడు ఆయన. యెహోషువ కాలంలో గమనించండి, వారు మాత్రమే ఏమన్నారంటే వాళ్ళనే మాట కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ ఆ స్థలం నుండి ఫ్రూట్స్ తీసుకొచ్చి అవన్నీ చూపించి ఇగో ఈ ఫ్రూట్ ఇదిగో అన్నప్పుడు వాళ్ళిద్దరు మాత్రం చెప్పారు ఏమయ్యా అంటే, మనము ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్టుకు మన శక్తి చాలును. వాళ్ళు చెప్పినది అదే అండి, మనకి దేవుడిచ్చిన శక్తి చాలును. ఇప్పుడు వరకు విడిపించిన అదే దేవుడు ఇక్కడ కూడా నడిపించడానికి సమర్థుడైన దేవుడు. ఎర్ర సముద్రం కన్నా శత్రువులు గొప్పవాళ్ళు కాదు, యోర్దాను నది కన్నా శత్రువులు గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ పాములు కాటేసిన పాముల కన్నా శత్రువులు గొప్పవారు కాదు, కానీ ఇక్కడ ఉన్న దేవుడే అక్కడ ఉంటాడని. ఆ టైంలో దేవుడికి ఎలా ఉన్నదంటే, అందరూ సనిగితేనేమో దేవుడికి హృదయంలో మంట కలుగుతున్నది. వచ్చి ఏ దేవుడైతే శపించాడో శపించి కోపం లేకపోలేదు, కానీ వెంటనే యెహోషువ కాలముల వైపు తిరిగి వీళ్ళు మాత్రం శ్రమలో కూడా ఏమన్నారంటే, గడిచిన వారాలు అన్నట్లుగానే కొండల మీద దేవుడు దేవుడే, లోయల్లో దేవుడు దేవుడే, అన్నీ ఉన్నా దేవుడు దేవుడే, ఏమీ లేకున్నా దేవుడు దేవుడే, మన ముందున్న శ్రమ పెద్దదిగా కనబడినా దేవుడే, ఏదైనా దేవుడు దేవుడే. బ్రదర్ మీరు గమనించండి, ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎవరెవరి మధ్య గొడవ జరుగుతుంది తెలుసా? నిజమైన ఆరాధకుడు, అబద్ధమైన ఆరాధకుడు, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. హేబేలు గమనించండి, హేబేలు గమనించి ఒక ఆరాధన చేసా గుణమున్నది అతనిలో. అతను మీరు బలర్పించినప్పుడు కూడా దేవుడికి అన్నాడు యావే 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 ఎలోహిం ఎలోహిం. ఒకప్పుడు నువ్వు మాతో సహవాసం చేసావయ్యా, తిరిగి మరలా మమ్మల్ని ఆ సహవాసంలో నిలబండి అయ్యా. ఇది ఎవరిలో ఉంటుందంటే ఆరాధకుడు అండి, నిజమైన ఆరాధకుడు ఉండే స్వభావం అది. ప్రవక్త చెప్తున్నాడు, గాడ్ రిక్వైర్స్ ట్రూ వర్షిప్పర్స్. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మ కలిగి ఆరాధించాలి, వాక్యాన్ని కలిగి ఆరాధించాలి. అటువంటి ఆరాధకుల్ని దేవుడు వాగ్దాన దేశంలో పెడతాడు ఆయన. కారణం ఆ ప్లేస్ సనిగే వాళ్ళకి సెట్ అయ్యే ప్లేస్ కాదు అది. ఎంతమందికి అర్థమవుతుందో? ఆ వాగ్దాన దేశం సనిగే వారికి సెట్ అవ్వదండి, అది గొనిగేవాడికి సెట్ అవ్వదండి, అది కారణాలు చెప్పేవాడికి సెట్ అవ్వదండి. కానీ ఎవరికి సెట్ అవుతుంది అంటే, కారణం నువ్వు పొందాలనుకున్న పరిశుద్ధాత్మ సరిగేవాడికి సెట్ అవుతుంది, గొనిగేవాడికి సెట్ అవుతుంది. కానీ ఏ స్థితిలో ఉన్నా ప్రభువా అన్నీ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నేనున్న స్థితిని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే ఆరాధిస్తారో వారికి మాత్రమే ఆ ల్యాండ్ సెట్ అయింది. ఇప్పుడు నీ స్వభావం ఎలాంటి స్వభావం అవ్వాలి? ఆ ల్యాండ్కి ఏ స్వభావం ఉన్నదో ఆ స్వభావం నీ దానికి రావాలి. ఈ రెండు నేచర్లు వేరువేరుగా ఉంటే దేవుడు అక్కడ ప్రవేశపెట్టలేడు ఆయన. నెక్స్ట్ ప్రవక్త చెప్తున్నాడు, గాడ్ రిక్వైర్స్ హోలీనెస్. ఆ స్థలంలో దేవుడిని ప్రవేశపెట్టాలంటే నీకు పరిశుద్ధత అవసరం. ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. గాడ్ రిక్వైర్స్ హోలీనెస్. గాడ్ రిక్వైర్స్ సపరేషన్. దేవుని నుండి వేర్పాటును కోరుకుంటాడు ఆయన. గాడ్ రిక్వైర్స్ పర్ఫెక్షన్. దేవునిలో ఒక పరిపూర్ణత కోరుకుంటాడు ఆయన. గాడ్ రిక్వైర్స్ హోలీనెస్, వర్షిప్, ట్రూ వర్షిప్. దేవుడు ఒక నిజమైన ఆరాధన కోరుకుంటాడు ఆయన. గాడ్ రిక్వైర్స్ హోలీనెస్, ఒక పరిశుద్ధతను కోరుకుంటాడు దేవుడు. మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏమంటాడంటే, ఓ ఇశ్రాయేలులారా, నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఆ స్థలంలో పెడుతున్నానో, పెట్టిన తర్వాత మీకు ముందుగా ఆ స్థలంలో నివసించిన ప్రజలు వారు ఎటువంటి వస్త్ర అలంకరణ కలిగి ఉన్నారో దయచేసి మీరు అటువంటి వస్త్ర అలంకరణ కలిగి ఉండొద్దు. వాళ్ళని అటువంటి ఉన్నవని నేనే తోలివేశా. మళ్ళా నువ్వు తిరిగి వచ్చి వాళ్ళ ఆచారం నువ్వు వెంబడించినా, వాళ్ళకున్న పద్ధతులు వెంబడించినా, వాళ్ళని తోసేసినట్టు నిన్ను కూడా తోలివేస్తాను. కానీ నాకు ఇప్పుడు మీలో ఏం కావాలంటే పరిశుద్ధత నాకు కావాలి. కారణం పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చేరలేడు, దేవుడిని ఎవరో చూడలేరండి. కానీ నువ్వు ఎప్పుడైతే వర్తమానంలోకి వస్తావో, ఒక క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత నీలో కూడా ఒక పవిత్రత కనబడాలి. లోకంలో ఉన్న ఏ ఆచారం మన మధ్యలోనికి రాకూడదు, లోకంలో ఉన్న ఏ స్టైల్ మిక్స్డ్ దేవుడు అన్నాడు ఇష్టపడ్డండి. కానీ నువ్వేం చేసినా దేవుడు ఏం కోరుతాడంటే దాంట్లో ఒక పవిత్రత కోరుతాడు దేవుడు. మీరు సహజంగా చూడండి, కొంతమందిలో అది లోకస్తుల్లో అయినా సరే, కొంతమందిని చూస్తే అనిపిస్తుంది నీలో భౌతికంగా నీలో పవిత్రత ఉండాలి, ఆత్మీయంగా నీలో పరిశుద్ధత ఉండాలి. భౌతికంగా నీలో పరిశుద్ధత ఉండాలి, ఆత్మీయంగా ఒక పరిశుద్ధత ఉండాలండి. కారణం చాలామందిని గమనించండి, కొంతమంది నేను చూసే స్థలాల్లో వాళ్ళు ఇలా పేపర్ పట్టుకుంటే ఆ పేపర్ పట్టుకోవడానికి నాకు వెన్నులో వణుకు పుట్టుద్ది.
ఆ చేతులు ఎక్కడుంటాయో, వాళ్ళు మురికి పనులు ఇవన్నీ చూసి కొన్నిసార్లు నా కళ్ళతో చూసి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటానంటే ఇప్పటికి నీట్నెస్సే తెలియదు. కానీ ఎన్నడూ దేవుడు క్రైస్తవులు అలా కోరుకోడండి. నువ్వు చేసే ప్రతిదీ నీట్గా ఉండాలని కోరుతాడు ఆయన. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎన్నడూ దిగిరాడు ఆయన. నువ్వు ఒంటరిగా ఉన్నా నీలో ఒక నీట్నెస్ కోరుతాడు ఆయన. అందరిలో ఉన్న ఒక నీట్నెస్ని కోరుతాడు ఆయన. ఎలా అయితే నీ భౌతికమైన దానిలో ఒక నీట్నెస్ కోరుతాడో, నీ స్పిరిట్లో కూడా ఒక హోలీనెస్ కోరుతాడు ఆయన. నీ ఆత్మలో ఒక పవిత్రత కోరుతాడు ఆయన. ఆ పవిత్రత ఎలా ఉండాలంటే ఎన్నడూ లోకం గురించి ఒక ఆలోచన కూడా నీలో ఏకమవ్వకూడదు. ఎందుకంటే నీలో ఆలోచన వచ్చిందంటే ఎప్పుడొకప్పుడు అది ఒక కార్యరూపంలోకి వస్తుంది. కానీ ప్రతి ఆలోచన కూడా గట్టివేయాలి. ఏమంటే ప్రభువా, నన్ను పవిత్రుడిగా ఉండడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికి ఏర్పరిచావు కనుక నాలో వేర్పాటును దయచేయండి అయ్యా, నాలో పరిపూర్ణత దయచేయండి అయ్యా, నాలో ఆరాధన దయచేయండి అయ్యా, నాలో ఒక పరిశుద్ధతను దయచేయండి అయ్యా. ఇవి లేకుండా నేను వాగ్దాన దేశానికి యోగ్యుడిని కాను. ముందెళ్ళిన వాళ్ళకి నాలో ఉన్న డిఫరెన్స్ ఇది కదా. ముందెళ్ళినోడు ఆరాధించుడు, కానీ ఇప్పుడు వచ్చామని దేవుడు ఏమన్నాడంటే వాడు ఆరాధించడు కనుక నెట్టేసా. కానీ నువ్వేమన్నాలంటే ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా. అన్నీ కలుగున్నప్పుడు ఏమీ లేనప్పుడు కూడా నేను ఇంకా ఆరాధన చేస్తాను. వాళ్ళ పరిపూర్ణత లేదు, కానీ వచ్చే నీవేముండాలంటే ఆ స్థలానికి నీలో పరిపూర్ణత దేవుడు కోరుతున్నాడు ఆయన. ఎంతమంది స్థలానికి తగిన విధంగా మారుదామని కోరుతున్నారు? నీ గురించి స్థలాన్ని మార్చాడు ఆయన, స్థలం గురించి నిన్నే మారుస్తాడు ఆయన. నీకోసం ఇచ్చే వాగ్దానాన్ని మార్చాడు ఆయన, వాగ్దానం కోసం నిన్నే మారుస్తాడు ఆయన. కానీ మారాలని ఎవరికి ఉండాలంటే, ఇప్పుడు ఆయన ఎవరంటే కుమ్మరే ఆయన. ఇప్పుడు సారి మీద పెట్టిన మట్టి ఎవరంటే మనమే. ప్రభువా, పరిశుద్ధుడిగా నేను ఉండలేనయ్యా, పవిత్రంగా నేను ఉండలేనయ్యా. ప్రతి విషయంలో కారణం ఏమంటే సపరేషన్ ఎందుకు చేసుకోలేని తెలుసా? మోమాటం అడ్డు వస్తుందండి. ఎందుకు మనం వేరు చేసుకోలేమంటే బంధువుల నుండి, స్నేహితుల నుండి మోమాటం అడ్డు వస్తుంది. మోమాటం వల్ల ఏం చెప్పలేము, ఏమంటే మేనేజ్ చేస్తాం. కానీ దేవుడు అంటాడు, ఇద్దరు ముగ్గురు ముందే నువ్వు నమ్మకంగా నా కొరకు నువ్వు నిలబడిపోతే అక్కడికి వచ్చి అలా నిలబడతావు నువ్వు. ఇప్పుడు నువ్వు అంటే అందరి ముందు మనం ఆయన ఒప్పుకుంటే, మీరు గమనించండి, నువ్వు ఒప్పుకుంటేది కేవలం మనుషుల ముందే. ఏమని ఒప్పుకుంటావు? ఒకసారి లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒక అందరు కలిసి డ్రింక్ తాగుతున్నారు ఒక స్థలంలో. ఏది ఆఫీస్ మీటింగ్లో ఆల్కహాల్ తాగుతున్నారు. తాగే టైంలో అందరికి ఇస్తా ఒక ఇచ్చి తాగమనగానే ఆయన వెంటనే ఏమన్నాడంటే, మీకు తెలిసిన ఆయన పెద్ద పెద్ద మేనేజర్లు ఉంటారు, అదంతా మంచి ఉద్యోగం అది. ఇలా డ్రింక్ బాటిల్ ఇవ్వగానే అన్నాడంటే, సారీ నేను తాగనన్నాడు. అనగానే ఎందుకు తాగు అన్నారు. వాళ్ళందరూ పెద్ద లక్షల ఉద్యోగస్తులు వాళ్ళందరూ. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అన్నాడు. నేను యేసుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఆ మాట అనగానే ఎన్నోడికి ఎలా ఉంటుంది ఆ మాట? మనం అంటామా? ఈ మధ్యలో మానేశాను అలా కాదు. నేను చాలాసార్లు ఓసారి ఇది ఎందుకు చెప్పానో కానీ కొన్నిసార్లు సండే స్కూల్లో కూడా దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడని ఒక మాట నేను మామూలుగా చెప్పాను. అది చెప్పిన తర్వాత తిరిగి వచ్చి ఆ పాప మళ్ళీ అమ్మకి చెప్పింది, నాకు చెప్పింది. ఏమనంటే, ఆ రోజు సుదర్శన్ సండే స్కూల్లో ఎందుకు చెప్పాడో నాకు తెలియదు ఆంటీ, కానీ ఆ రోజు నాకు దేవుడు నా హృదయాన్ని వెలిగించాడని. ఆ రోజు చెప్పింది ఏమయ్యా అంటే, బైబిల్ ఏముంటుందంటే, ఆయన నిన్ను మహిమపరచున్నట్లు నువ్వు ఆయన మహిమపరచు. నువ్వు ఆయన మహిమపరిస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు ఆయన కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడు. నువ్వు ఆయన ఒప్పుకుంటే ఆయన నిన్ను ఒప్పుకుంటాడు. అయితే చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ప్రసాదాలు ఏమన్నా ఇస్తే మనకు మోమాట మట్టి వస్తుంది కదా. మోమాట మట్టి వచ్చి చాలా చోట్ల బహిరంగంగా ఒప్పుకోరండి. నేను స్వీట్ మానేశాను, నేను అది మానేశాను, ఉన్నదన్నట్టు చెప్పొచ్చుగా. ఏమనంటే, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించాలని నిర్ణయంలోకి వచ్చాను కనుక నీతో ఏకమవలేకపోతున్నా. కానీ దీనికి ఏమంటే, నీకు మొహమాటం బద్దలైపోవాలి. దీనికి ఏమవ్వాలంటే, ప్రభువా నాకు ధైర్యాన్ని దయచేయి. నలుగురైనా 10 మంది అయినా నువ్వు ఎందుకు చేయలేదంటే, నేను క్రైస్తవుననే చేయలేదు. ఇది దాని వెనుకున్న ఉద్దేశమే అది. ఒకసారి అడిగారు ఏమనంటే, ప్రసాదాలు ఇలా మా ఆఫీసులో ఇస్తూ ఉంటే, ఎందుకు నువ్వు తినవు? మామూలుగా తినవు, పులిహోర అది పడుతుంది. ఎందుకు తినవు నువ్వు? పులిహోర తినవా? మాదన తినవా అన్నాడు. మీదనే తిన్నాను. మీదనే తిన్నాను. మీతో నాకు విభేదం ఏం లేదు. మీరు నేను స్నేహితులే ఉండొచ్చు, కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. కానీ నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేశారు, పలానా స్థలం దగ్గర అంటే ఏమనాలా చూస్తాము. వీళ్ళని బట్టి ఏమంటావు, మనం వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారో. అంటే ఏది వెళ్ళాలో వెళ్ళకూడదో మీకు తెలుస్తుంది. అంటే పూర్తి అన్నత క్షమించండి అండి, ఇప్పుడు రీసెంట్గా వెళ్ళారు, దాని గురించి మాట్లాడలేదు, మళ్ళీ కొన్ని అపార్థం అయిపోతాయి. మీరు ఏ స్థలానికి వెళ్ళాలో వెళ్ళకూడదో మీకు తెలుస్తుంది. కానీ ఏంటంటే నేను అంశంలో ఉన్నాను, ఎంతమంది క్లియర్గా ఉండదు. ఎందుకంటే కొన్ని చిన్నవి అపార్థం అయిపోతాయి. నేను క్షమించండి, నేను దాని గురించి కాదు, కానీ ఇది అందరికీ సంబంధించిన దాని గురించి. ఎవరు నిన్ను స్థలాన్ని పిలిచారు? నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుందండి. ఒక్కసారి కూడా నేను ఆఫీస్ పిక్నిక్కి వెళ్ళా.
నాకు తెలుసు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో. కానీ నాకేం చెప్తారు తెలుసా వాళ్ళు ప్రతిసారి, నీకేమి పెట్టం, నువ్వు అక్కడికి రాగానే నీకోసం సపరేట్గా వండుతాం. అక్కడ ఏం జరుగుతుంది చెప్పనా, ఒక పిక్నిక్కి వెళ్తే లోకల్స్, నేను ఆ స్నేహితుడితో నా కుర్రోడితో మాట్లాడితే అదే అన్నాడు, ఏమంటే మా ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళు అన్నాడు. నేను అన్నా సరే ఒకసారి ఆదికాండం ఒకటి తీయను. అక్కడ దేవుడు ఏం చేశాడు, సపరేట్ చేశాడు. ఒకసారి ఆదికాండం 12 ఏముందన్న, సపరేషన్. నిన్ను దేవుడు సపరేట్ చేయకుండా దేవుడు ఆశీర్వదించలేడు. ఒక సపరేషన్ వస్తేనే దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. అసలు నాకు తెలుసా అండి, పిక్నిక్కి వెళ్తే ఏమంటే తెలుసా, బాటిల్ ఉంటుంది, స్పీకర్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, చిందులు ఉంటాయి, గెంతులు ఉంటాయి. కానీ నాకేం చెప్తారు తెలుసా, నువ్వేమీ లేదు, అటు వచ్చి భోజనం చేసి వెళ్ళిపో. నేను ఒకసారి మా సార్ వచ్చి అయితే, కారణం నువ్వు ఎక్కడైతే నిలబడతావో నిన్ను వదిలిపెట్టరు, ఫస్ట్ భయపెడతారు. నువ్వు వంగలేదనుకో ఏం చేస్తారు, కుదిరితే తాలా, లేకపోతే తర్వాత వచ్చి ఆయన వెళ్ళిపోతుంటే వచ్చేసి నువ్వు రాకపోతే నేను రానాడు, సరే మానేసేయండి అన్నాడు. నేను రాకపోతే సరే మానేసేయండి, నాదే ఉంది ప్రాబ్లం అని. మీరు కారణం ఏమయ్యా అంటే, నేను మోమాటానికి పోతే ఈరోజు 2-3 ముందు నేను ఆయన పేరు ఒప్పుకోకపోతే, రేపు ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత గాబ్రియేలు ఉంటాడు అక్కడ, మికాయేలు ఉంటాడు అక్కడ, దేవదూతలు ఉంటారు అక్కడ, దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ, శరాబులు ఉంటారు అక్కడ, కెరూబులు ఉంటారు అక్కడ. అక్కడ ఇదిగో నా కుమార్తె సంకీర్తన అంటే సంకీర్తన ఎలా ఉంటుంది, ఇదిగో నా కుమార్తె మైత్రి అంటే ఎలా ఉంటుంది ఆంటీ గారికి, ఇదిగో నా కుమార్తె బ్యూలా గారు. మీ పేరు మీరు ఊహించండి. మీరు 4 ముందు ఒప్పుకుంటున్నారు, కానీ దేవుడు దేవదూతలు అందరి ముందు ఒప్పుకుంటాడు. ఆయన ప్రవక్త అంటాడు, నువ్వు ఎన్నోసార్లు స్వీట్ వాయిస్ ఉంటావంట, కానీ ఆ రోజు నువ్వు వినే వాయిస్ అంత స్వీట్ వాయిస్ ఎక్కడా ఉండదంట. ఎందుకని దేవుడు అన్నాడనా, నీ పేరు అక్కడ నిలబడింది కనుక. నీ పేరు ఎప్పుడైతే నిన్ను కారణం అంటే నువ్వు సపరేట్ అవు. నువ్వు దేనిలో సపరేట్ అవ్వాలి నాకు తెలియదు, కానీ దేనిలో సపరేట్ నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు సపరేట్ అయితే దేవుడిని ఉన్న స్థలంగానే దేవుడు ఆశీర్వదించగలడు. కేవలం ఇదే కాదు, కానీ ఆ బ్లెస్డ్ ప్లేస్, ప్రవక్త అంటాడు గ్లోరీ ల్యాండ్ అంటాడు, మహిమతో కూడిన స్థలం అది. ఆ స్థలానికి నువ్వు సెట్ అవ్వాలంటే నువ్వు ఒప్పుకోవాలి ధైర్యంగా. ఆ పాపకి ఎలాగ చెప్పామంటే, నువ్వు ఎక్కడైతే దేవుని మహిమపరుస్తావు, సండే స్కూల్లో చెప్పుకుంటూ వెళ్ళాను, అది పౌలు గురించి ఉంటుందని. నువ్వు దేవుని మహిమపరుస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. చెప్పిన తర్వాత పాప వెళ్ళిన తర్వాత సండే వాటిలో వీళ్ళు అప్పటికి కొంతమంది మన పిల్లలు కొంచెం మ్యాజికల్ చేస్తారు స్కూల్లో. ఎప్పుడైతే ఈ సండే స్కూల్లో మాట చెప్పగానే వెళ్ళిన తర్వాత తను ఏం చేసినా మళ్ళీ చెప్పింది ఏమంటే, ఇప్పుడు వరకు మేనేజ్ చేస్తాను, ఇక మీద నన్ను ఏం అడిగినా నేను దేవుడి కోసమే చేస్తాను, దేవుడు యేసు ప్రభు కోసమే. ఇక మేనేజింగ్ చేసేది లేదు, అంటే యేసు ప్రభువుని పక్కన పెట్టి అదేదో మేనేజ్ చేసేది లేదు, కానీ పరిపూర్ణంగా నేను యేసు ప్రభు యొక్క. మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటారో ఆ పరలోకంలో ఆయనకి పట్టలేని సంతోషం వస్తుంది ఆయనకి. నువ్వు ఎప్పుడైతే ఆయన దాస్తావో ఆయన్ని గురించి సిగ్గుపడతాడంటే ఆయన. మనకేం కావాలి ఇప్పుడు, సపరేషన్ కావాలి, లోకం నుండి వేర్పాటు కావాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నెక్స్ట్ మనకేం కావాలి, పర్ఫెక్షన్లోనికి రావాలా. మీరు గమనించండి, మీకు నాకు పర్ఫెక్షన్ అంత సాధ్యం కాదండి. మనం ఆమెన్ అంటాం, కానీ నేను చాలాసార్లు నేను అదే అంటాను, వాక్యంలో మనం ఆమెన్ అంటాం, కానీ చాలా విషయాలు వాటి అర్థం ఏంటో కూడా తెలియదు మనకి. కానీ ఆమెన్ కానీ పరిపూర్ణతలోనికి నువ్వు వస్తే అసలు నీ లైఫ్లో మచ్చ పెట్టడం ఎవరికి, అసలు నీ లైఫ్లో ఒక మచ్చ చూపించడం ఎవరి వల్ల కాదు అది. కానీ నిజంగా మనం ఆ పర్ఫెక్షన్లో ఉన్నామా? మనలో మచ్చ చూపడం లేడు, మచ్చ చూపకుండా ఉండడం అసాధ్యం. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒక పర్ఫెక్షన్లోనికి రా. కారణం ఏమయ్యా అంటే, బ్రదర్ నేను ఎలా వస్తానంటే, ఆ ల్యాండ్ యొక్క నేచర్ చూడు. ఆ ల్యాండ్ నేచర్ ఏంటి తెలుసా, నీరు కావాలంటే దానికి ఎక్కడా నీరు దొరకదు. ఇప్పుడు నీకు ఒక ఆశీర్వాదం, నీ అవసరత కావాలంటే నీకు ఎక్కడా దొరకదు. ఆత్మీయమైన భౌతికమైన ఏదైనా దానికి దీనికి నీకు ఒకటే ప్లేస్. దానికైనా దేవుడు కరుణించాల్సిందే, నీకైనా దేవుడు కరుణించాల్సిందే. ఇక ఇది తప్ప మనకు మార్గం లేదు. దేవుడు అలా డిజైన్ చేశాడండి ఆ ప్లేస్ని. విశ్వాసం కూడా దేవుడు అలా డిజైన్ చేశాడు ఆయన. నెక్స్ట్, గాడ్ రిక్వైర్స్ ఒబీడియన్స్. దేవుడికి విధేయత కావాలి. సమయం అయిపోయినది, కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి. గాడ్ రిక్వైర్స్ ఫెయిత్. దేవుడికి విశ్వాసం కావాలంటే ఆయనకి. ఒక్క వచనం చదువుతాను, చదివేసి నేను ముగిస్తానండి. ద్వితీయోపదేశకాండం ఒకసారి నేను చదివేటప్పుడు మీరు చదవండి, అందరూ చదువుదాం. మీ కళ్ళతో చదవబాకండి, కొంచెం ఆ వచనం మీద మిమ్మల్ని మీరు పెట్టుకుని హృదయంతో చదవండి. ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వచనం నన్ను అడిగితే బైబిల్ మొత్తంలో నాకు నచ్చిన వచనం, దేవుడు మాట్లాడిన వాటిలో ఈ వచనం చాలా స్వీట్గా ఉంటుందండి. ఇక్కడ ఉండే లేదప్పుడు దయచేసి ఈ వచనం అందరూ హృదయాల్లో ముద్రించబడిపోవాలి. దేవుడు దయ చూపించను గాక. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ వరకు దేవుడు ఏం చేశాడంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం, స్వాస్థ్యం, ఇవన్నీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొండల ఆశీర్వాదం అంతా చెప్పి
మొత్తం చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న వాళ్ళ ముందు ఉంచాడు. ఆ ప్రశ్న వెళ్ళేటప్పుడు మీ ముందు నా ముందు దేవుడు ఉంచుతుంటే మనందరికి అర్థమయ్యేట్లు దేవుడు దగ్గర చెప్పిన కాక ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నదండి? ఒక్కసారి 12వ వచనం 13వ వచనం మనసు పెట్టి చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, కారణం ఆయన నీలో 1-2 అడగట్లు ఏమడుగుతున్నాడు? పర్ఫెక్షన్ అడుగుతున్నాడు. ఆయన మార్గాలన్నిటిలో నడవాలని కోరుతున్నాడు. ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఇది ఎలా ఉంటుందంటే ఆశీర్వాదాలన్నీ మేము వెళ్ళ కుమ్మరించిన తర్వాత ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతమందిని ఆత్మీయంగా దీవించాడని నమ్ముతున్నారు? ఎంతమందిని ఆర్థికంగా దీవించాడు ఆయన? మీ ప్రార్థన మనలో ఎన్నిసార్లు దేవుడు ఆలకించాడు? ఆయన అన్ని విషయాలు దేవుడు మళ్ళీ దీవించాడు కదా. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ క్వశ్చన్ ఏమనంటే, ఇన్ని దేవుడు నీ గుప్పెట్లో పెట్టిన తర్వాత ఆయన నీ నుండి ఏం అడుగుతున్నాడు? ఒకటి, లవ్ హిమ్, ఆయన ప్రేమించు, నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించు. అసలు చూడండి, ఇన్ని ఆశీర్వాదాలు కుమ్మరించే ఫైనల్ క్వశ్చన్ ఏమంటే, ఇది కాక ఇంకేం అడుగుతున్నాడు ఆయన నీ దగ్గర నుండి? ఇది అసలు ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే, అన్నీ కుమ్మరించిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు బాగా కష్టపడి మొత్తం బిడ్డలకి ఇచ్చిన తర్వాత నువ్వు బిడ్డల నుండి ఏం ఆశిస్తావు? వాళ్ళని తిరిగి ప్రేమించాలని ఆశిస్తావు. అంతకన్నా నువ్వు తిరిగి ఆశయం అడగవు కదా. ఇప్పుడు ఆయన పూర్తిగా దీవించమన్నాడంటే, ఇన్ని దీవెనలు నువ్వు ఒళ్ళో కుమ్మరించిన తర్వాత ఆయన నేను అడుగుతున్నాడు? ఆయన్ని ఎలా ప్రేమించాడు? తిరిగి అలాగే ప్రేమించు. మొదటగా నువ్వు ప్రేమించాలి, ఆయన ప్రేమించాడు. కానీ ఇప్పుడు నువ్వు తిరిగి ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు ఆయన. మీరు గమనించండి, నయమాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నయమాన్ వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో చాలా ఊహలతో వస్తాడు. ఎలీషా బయటకు వచ్చి ఇలా అంటాడు, అలా ఉంటాడు, ఏదో చేస్తాడు. కానీ ఎలీషా ఏమీ చేయలేదు. కానీ చాలా సింపుల్గా అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి గల్లయ్య ఆ యొక్క యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, అక్కడ నువ్వు స్వస్థపడతావు. ఎప్పుడైతే వెళ్ళంగానే అక్కడికి వెళ్ళంగా నీకు ఆహమాట వచ్చింది. అక్కడ యోర్దాను నదిగా చూడంగానే అనుకుంటున్నాడు. మీరు చూడండి, అక్కడికి కూడా ఏమన్నారంటే, ఇక్కడున్న ఈ నదుల కన్నా మా దేశంలో ఉన్న నదులు గొప్పవి కావా? బ్రదర్, మీ దేశంలో నదులు గొప్పయే, కానీ ఈ దేశాన్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. ఈ నది గొప్పది కాదు, కానీ దీని వెనుక కరుణా దృష్టి నిలిపిన దేవుడు గొప్పవాడు కనుక ఆ దేశంలో కార్యం జరగలేదు కనుక ఈ దేశం దాకా నువ్వు వచ్చావు. అయితే ఎప్పుడైతే నయమాన్ ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నయమాన్లో కోపంగా ఉండగానే వెనుకున్న పనివాడు అడుగుతున్నాడు, అయ్యా నిన్ను ఆయన డబ్బు అడిగితే డబ్బు ఇస్తావు కదా, కానీ డబ్బు అడగలేదు కదా నిన్ను. ఒకవేళ నువ్వు ఆయన ఒకవేళ బంగారం అడిగితే బంగారం ఇస్తావు కదా, కానీ బంగారం కూడా అడగలేదు కదా నిన్ను. ఒకవేళ వస్త్రాలు అడిగితే వస్త్రాలు ఇస్తావు, అది కూడా అడగలేదు కదా. కానీ ఆయన నిన్ను అడిగిందేంటి? ఇది కాక ఆయన ఏం అడుగుతున్నాడు? చెప్పిన మాటకు లోబడు, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నిన్నేమడుతున్నాడు? నువ్వు ఒకవేళ అనారోగ్యం చేస్తే ఆయన నిన్నేమడు? విశ్వాసం అడుగుతున్నాడు. ఆయన నమ్మితే ఈ కార్యం చూస్తామని అడుగుతున్నాడు ఆయన. మీరు గమనించండి, నేను అక్కడ చెప్పిన ఫ్లోలో ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను. సండే అక్కడ చెప్పినట్లుగా అక్కడ ఒక మెసేజ్లో ప్రవక్త ఒక మెసేజ్ చెప్పాడండి. నేను అక్కడ కోడ్స్ డేట్స్ అవన్నీ నేను అక్కడ చెప్తామనుకున్నాను, చెప్పలేకపోయాను. ఒక వర్తమానంలో ప్రవక్త అడుగుతాడు ఏమనంటే, కారణం ఆయన నీ నుండి ఏదో కోరుతున్నాడు. ఈ రోజున అన్నీ ఇచ్చాడు ఆయన నీకు, కానీ నీ నుండి ఏది కోరాడో అది ఇస్తే మిగతావన్నీ ఇస్తాడు ఆయన. ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎంత ఎక్కడ లాక్ అయి ఉన్నదంటే, యెహోషువ కాలేబు దగ్గర అన్నీ ఇచ్చాడు ఆయన, కానీ ఏం కోరాడు తెలుసా? నువ్వు నమ్ము ఇస్తాను అంటున్నాడు ఆయన. అందరూ అక్కడ దాకా వచ్చి ఎక్కడ విఫలమయ్యారు తెలుసా? నమ్మడంలో విఫలమయ్యారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇన్ని ఇచ్చా నీ దగ్గర నుండి ఏమడిగాడు ఆయన? ప్రేమించమనే కదా అడుగుతుంది ఆయన, నమ్మమనే కదా అడుగుతున్నది ఆయన, ఆధారపడమనే కదా అడుగుతున్నది, ప్రార్థించమనే కదా అడుగుతున్నది, తిరిగి ఆయన నిన్ను ఎలా చూశాడు నువ్వు ఆయన అలా చూడమనే కదా అడుగుతున్నది. ఇది కాక మరేం అడుగుతున్నాడు నీ దగ్గర ఆయన? ఆ వర్తమానంలో ఒక మెసేజ్ బుక్లో అండి 62లో వర్తమానం అది. ఇలా ఆరాధన జరుగుతూ ఉండగానే దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఆ స్థలానికి, వర్తమాన ప్రవక్త దగ్గరికి. అక్కడ ఆత్మల వివేచన అన్నీ జరిగే సమయాల్లో స్వస్థత పొందుకోవడానికి వచ్చినప్పుడు 62 అదంతా సిరీస్, చాలా పవర్ఫుల్ సిరీస్. అవి 4-5 వర్తమానాలు ఉన్నాయి. అసలు వాటి మీద స్టడీ చేద్దాం అనుకున్నాను నేను, ఇంకా నాకు ఆ టైం కూడా సెట్ అవ్వలేదండి. చాలా అద్భుతంగా వర్తమానాలు. ఆ వర్తమానంలో అంటే మిస్టరీస్ ఏం చెప్పడు, కానీ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ మాటికి సామాన్యంగా ఉండదు. దానికి ఎల్లప్పుడూ అడ్డంకులు జరుగుతూనే ఉంటాయి. ఆ 4-5 వర్తమానాల్లో పరిశుద్ధాత్మకి ఎల్లప్పుడూ ఆటంకం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రవక్త మళ్ళీ ఉపవాసం ఉంటాడు, మళ్ళీ ప్రార్థనలోకి వస్తాడు, ఉపవాసం ఉంటాడు, శత్రువు అడ్డుపడతానే ఉంటాడు. ప్రవక్త మాత్రం పట్టువదలక ఆ వర్తమానంలో థీమ్ ఏంటంటే 4-5 మీటింగులు జరిగిన ఒకే స్థలంలో. ఆ వర్తమానాలన్నీ దేనికోసం చెప్పాడంటే ఒకటే చెప్తాడు అక్కడికి వచ్చి, నేను ఈ వర్తమానాలు ఈ ఆరాధన ఎందుకు జరిగిస్తున్నాడంటే ఒకటి నా ఉద్దేశం,
జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మీ మధ్యలో రుజువు చేయడానికే నేను వచ్చానని చెప్పాడు ఆయన. ఆ 4 వర్తమానాల్లో దేవుడు ఆత్మకథల కోసం చాలా తృష్ణతో, చాలా ఆశతో వచ్చి నిలబడ్డాడు ఆయన. నిలబడిన తర్వాత ఎప్పుడైతే ఆ వర్తమానం అంతా అయిపోయినది, సముద్రం మీద సాక్ష్యమైన వర్తమానం, ఆ వర్తమానం అంతా చెప్పేశాడు ఆయన. చెప్పేసిన తర్వాత ఆత్మల వివేచన వరకు ఆయన అలా నిలబడి ఉండగానే ఆ ప్రజల మధ్యలో ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆత్మ కదలాడడం ప్రారంభించినది, నిజంగానే అగ్నిస్తంభం వారి మధ్యలో దిగొచ్చింది. వెంటనే వాక్యం చెప్తున్నాడు, నేను ఇప్పటివరకు ఈ అగ్నిస్తంభం గురించి అయితే మాట్లాడుతున్నాను, అదే అగ్నిస్తంభం నా నుండి 1 అడుగుల దూరంలో ఇక్కడే మన మధ్యలో కదులుతుందన్నాడు అని చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అంటే మొత్తం ప్రజలంతా అలర్ట్ అయిపోగానే ఈ కారణం ఏమయ్యంటే ఒక్క క్షణం చాలు ఎట్లాంటి వేదన పోవడానికి, ఆ సమయంలో ఒక్క క్షణం చాలు ఎటువంటి బలహీనతైనా పారిపోవడానికి, ఒక్క క్షణం చాలు ఎటువంటి దురాత్మైన వదిలిపోవడానికి. కారణం ప్రవక్త అక్కడ ఉన్నాడు, ప్రవక్త కన్నా గొప్ప అగ్నిస్తంభం ఆ స్థలంలో ఉన్నది, దేవుడు సన్నిధి వారి మధ్యలోకి వచ్చినదండి. ఎప్పుడైతే నేను ఏమన్నాడంటే అగ్నిస్తంభం మన మధ్యలో ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదో కార్యం దేవుడు మన మధ్యలో చేస్తాడు ఆయన, మీరు సిద్ధంగా ఉండండి. కారణం వాగ్దాన దేశానికి ప్రజలను సిద్ధపరిచినట్లుగానే అగ్నిస్తంభానికి తగ్గట్టుగా మీరు సిద్ధపడి ఉండండి. అగ్నిస్తంభం మన మధ్యలో ఉన్నప్పుడు ఏ కార్యం ఏ క్షణంలో అయినా జరిగిపోవచ్చు, ఏ అద్భుతం ఏ క్షణంలో అయినా జరగచ్చు. అటువంటి కార్యం చెప్తున్నాడు, చాలా జాగ్రత్త. ఎప్పుడైతే ఇలా చెప్తూ ఉండగానే చాలా కూల్గా వర్తమానం జరగగానే అగ్నిస్తంభం ఇలా ఒక స్త్రీ మీద వాలింది. వాక్యం చెప్తున్నాడు అలాగే కామ్గా ఉండి, ఓ సహోదరి నువ్వు 2వ లైన్లో నుంచొని ఉన్నావు. ఆ మాటలు అబ్జర్వ్ చేయాలండి, ఇది వ్యక్తిగతంగా ఒక్కళ్ళే వింటే కానీ ఆ దాంట్లో జరిగిన పరిస్థితి మనకు అర్థమైంది. వర్తమానంలో నువ్వు 2వ లైన్లో నుంచొని ఉన్నావు పలానా స్థలంలో, నువ్వు కానీ నమ్మితే చెప్తున్నాడు అగ్నిస్తంభం ఇప్పుడు ఎక్కడో లేదు, ఎర్ర సముద్రానికి ఐగుప్తులకి ఇస్రాయేల్కి ఐగుప్తుల మధ్యలో కాదు, అది మోషతో కాదు, యేసు ప్రభుతో కాదు, కానీ ప్రజెంట్ అగ్నిస్తంభం ఎక్కడున్నదంటే కరెక్ట్గా నీ తల మీదే ఉన్నది. అది ఎంతమంది కోరుతారు అగ్నిస్తంభం మన తల మీదకి రావాలని? కారణం ఒక్క క్షణం నమ్మితే ఏదైనా జరిగిపోతా స్థలంలో. ఇప్పుడు అగ్నిస్తంభం నీ తల మీదనే ఉన్నది, చెప్తున్నాడు తల మీదనే ఉన్నది. నువ్వు పలానా కడుపు నొప్పితో వ్యాధి పడుతున్నావు, నీవు కానీ నమ్మినట్లయితే అసలు ఆ క్షణంలో ఆ మాట ఎలా వస్తుందంటే చాలాసార్లు అగ్నిస్తంభం నీ మీదనే ఉన్నది, దేవుడి క్షణంలో దేవుడికి విడుదలిచ్చాడు. దేవుడు ఆ అగ్నిస్తంభం ఎలా కదులు తెలుసు అండి, ప్రజల మధ్యలో ఒక బ్రదర్ మీద ఎలా ఉంటుంది ఉండగా నేను చూసి అంటాడు, బ్రదర్ నువ్వు స్వస్థపడ్డావు అంటాడు. ఈ బ్రదర్ చేతులైతే ప్రభావ వందనాలని లోపల ఈ అగ్నిస్తంభం మీటింగ్లో చివరి వారు ఎత్తుకెళ్తుంది. వెంటనే చూసి నువ్వు స్వస్థపడ్డావు అంటాడు. ఇక్కడ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, ఎవరు స్వస్థపడ్డారు లేదో చెప్తా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే ఇంత ఫాస్ట్ మిరాకిల్స్ జరగాలో, కానీ ఆ సహోదరి దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫాస్ట్గా మొదలు పెడతాడు. సహోదరి దేవుడు నిన్ను ఎలా ఆగిపోతాడు. ఒకవేళ నీవు కానీ నమ్మగలిగితే దేవుడు ఆ కార్యాన్ని చేయగలడు అని వెంటనే ఇట్ లెఫ్ట్ యూ అంటాడు. అది నిన్ను విడిచిపోయిందని, షేమ్ ఆన్ యూ అన్నాడు, సిగ్గుపడు అన్నాడు. ఒక ఆరాధనా స్థలంలో ప్రవక్త బలిపీఠ మీద నుంచొని ఒక అగ్నిస్తంభం ఒక వ్యక్తి మీదకి రాగానే చూసి సహోదరు నువ్వు స్వస్థపడతావు అని చెప్పి వెంటనే మాట ఆపేమన్నాడంటే అగ్నిస్తంభం నీ మీద నుండి సిగ్గుపడు, షేమ్ ఆన్ యూ అన్నాడు. కారణం ఏమయ్యా అంటే అగ్నిస్తంభం వారి మధ్యలోకి వచ్చింది, వాగ్దానం వారి మధ్యలో ఉన్నది, కానీ వాగ్దానం తగిన సిద్ధపాటు నీలో లేదు. నువ్వు కానీ హృదయంలో నమ్ముంటే నువ్వు దేనికోసం ఎన్ని కిలోమీటర్ల దూరం వచ్చినా, ఎంతమంది వైద్యులు చేతులు ఎత్తేసినా, ఎటువంటి స్థితిలో ఉన్నా క్షణంలో దేవుడు అద్భుతం చేశాడు. ఇదే క్షణం ఇదే దినం మా మధ్యలో అద్భుతం జరిగేదండి. కానీ ఎప్పుడైతే ఆ మాట అనగానే వెంటనే తిరిగి అంటాడు, వాట్స్ రాంగ్ విత్ ద పీపుల్. మీరు ప్రోక్త స్వరాన్ని అంటే అసలు ఈ ప్రజలతో ఉన్న సమస్య ఏంటి? అగ్నిస్తంభం మన మధ్యలోనికి వస్తే, దేవుడు మన మధ్యలోనికి వస్తే అగ్నిస్తంభం అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు, కానీ ఒక్కళ్ళ సిద్ధపడలేదని మీరు బారు మనసు పొందండి. మన మధ్యలో ఒక చల్లనాత్మ ఉన్నది, మన మధ్యలో ఒక సోమరాత్మ ఉన్నది, మన మధ్యలో ఒక లవోదిక ఆత్మ ఉన్నది. దయచేసి వాటి నుండి బయటకు రండి. ఒక వర్తమానం అంతా ఎంత హార్ష్గా ఉండాలో అంత హార్ష్గా ఉంటుంది, కానీ సెకండ్ రోజున వస్తారండి వాళ్ళు. ముందు రోజు ఇలా జరిగింది కదా, కానీ 2వ రోజు దేవుడు పాదాల దగ్గర అడిగి
ఒక కాన్సక్రేషన్తో వచ్చి కూర్చుంటారు, అంటే ఒక సమర్పణతో వాళ్ళని వారు ప్రతిష్ఠించుకొని వచ్చి కూర్చుంటారు. ఇక రెండో రోజున దేవుడు కార్యాలు చేస్తాడు వారి మధ్యలో. అగ్ని స్తంభం తిరుగుతూ ఉండగానే సోదరుడు నువ్వు స్వస్థపరచబడ్డావు, సోదరుడు నువ్వు స్వస్థపరచబడ్డావు, అగ్ని స్తంభం మన మధ్యలోనే ఉన్నది, క్యాన్సర్ వెళ్ళిపోయినది. మీరు గమనిస్తే ఇంకో మూడో కూటానికి ఇంకా ఏమైందంటే వాగ్దానం సిద్ధంగా ఉన్నది, కానీ ఎవరు సిద్ధం అవ్వాలా? అగ్ని స్తంభం సిద్ధంగా ఉన్నది, కానీ ఎవరు సిద్ధం అవ్వాలా? మూడో రోజునైతే అద్భుతాలు జరుగుతుండగానే మొత్తం ఆరాధన అంతా అయిందా ఏమన్నాడంటే, ఆరాధన అంతా అయిన తర్వాత నేను ఒకసారి వెళ్ళి ప్రజలందరికీ షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తున్నాను అన్నాడు. అనగానే అందరూ షేక్ హ్యాండ్ అనుకున్నారు. వెంటనే దిగాడు, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మళ్ళీ బలిపీఠం ఎక్కిన తర్వాత ఏమన్నాడంటే, నేను మీ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకున్నారు. కాదు నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దిగలేదు, కానీ నేను ముందు రోజుల్లో లేనంత పరిశుద్ధాత్మ కదలిక ఈ రోజు మీ మధ్యలో చూసా. పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఇష్టపడి ఇప్పుడు ఆయన వదిలిపోవాలని కోరట్లేదు, కానీ మీ మధ్యలో స్థిరంగా ఉండి అద్భుతాలు వెంబడే అద్భుతం, వాగ్దానానికి తగిన సిద్ధపాటు నీలో వచ్చింది కనుక ఆయన వదిలిపెట్టాలని కోరలేదు, కానీ నేను ఎవరెవరి చేతులు పట్టుకున్నానో వారందరూ స్వస్థపరచబడ్డారు. 100 మందిలో 80 మందిని దేవుడు స్వస్థపరిచాడు ఆయన. బ్రదర్, ఈ రోజు వాగ్దానం సిద్ధంగా ఉన్నది, కానీ ఎవరు సిద్ధం అవ్వాలి? ఎంతమంది ఉన్నారండి స్థలంలో? స్వస్థత సిద్ధంగా ఉంది, కానీ ఎవరు సిద్ధం అవ్వాలి? ఎంతమంది గట్టిగా చెప్పగలరు? ప్రభా, స్వస్థత మా మధ్యలోనే ఉన్నదయ్యా, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోరా, కానీ ఎవరు? మాలో సిద్ధపాటు దయచేయి. పరిశుద్ధాత్మ మా మధ్యలోనే ఉన్నది, కానీ మాకు సిద్ధపాటు దయచేయి. అగ్ని స్తంభం, ఎంతమంది చెప్పగలరు? రామేనండి, అగ్ని స్తంభం మా మధ్యలోనే ఉన్నది, కానీ మాకు సిద్ధపాటు దయచేయి. ఆశీర్వాదం మా మధ్యలోనే ఉన్నది, దేవుని మహిమ మా మధ్యలోనే ఉన్నది, దేవుని ఆశీర్వాదం మా మధ్యలో ఉన్నది, అభివృద్ధి మా మధ్యలోనే ఉన్నది, కానీ సిద్ధపాటు మాకు దయచేయి నాయన. వాగ్దాన దేశం సిద్ధంగానే ఉన్నది, కానీ మేము సిద్ధపడాలా. దానిలో ఉన్న గుణ లక్షణాలు మాలోనికి రావాలా, దానిలో ఉన్న విశ్వాసం మాలోకి రావాలా. అది నీ మీద ఆధారపడ్డట్టు మేము ఆధారపడాలా. అది ఒక సపరేషన్. మీరు గమనించండి, ప్రామిస్ ల్యాండ్ ఒక సపరేషన్ అండి. వాగ్దాన దేశం దేవుడు పెట్టిన తర్వాత లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో నైల్ నది వెళ్తుంది, మధ్యధరా సముద్రం, మరొక వైపు యూఫ్రటీస్ నది వెళ్తున్నది. ఈ మధ్యలో దేవుడు వాగ్దాన దేశాన్ని పెట్టాడు. నైల్ నది నీరు నీలోనికి రాకూడదు, యూఫ్రటీస్ నీలోనికి రాకూడదు, నీ సొంత ఆలోచన నీలోనికి రాకూడదు, లోకం నీలోనికి రాకూడదు. ఎంతమందికి అర్థమవుతున్నదండి? కారణం, దేవుడు మాట్లాడాడంటే ఏదో తృష్ణగొన్న హృదయం ఉంటుంది కనుక. ఆకాశం వైపు చేతులైతే ప్రభువా వాగ్దాన దేశం స్వతంత్రించుకోవాలని నేను కోరుతున్నా. వాగ్దానం ఇచ్చిన దేవుడు చనిపోయిన దేవుడు కాదు, కానీ మరణాన్ని జయించావు, సమాధిని జయించావు, పాతాళాన్ని జయించావు, మా మధ్యలో సజీవుడుగా వాగ్దానం ఇవ్వడానికి తిరుగుతున్నావు. వాగ్దానం మన మధ్యలో ఉన్నది, కానీ నెరవేర్పు పొందుకునే నీ హృదయం వాగ్దాన దేశానికి ఉన్న గుణలక్షణాలు రావాలి. ఎంతమందికి అర్థమైందండి వర్తమానం? దేవుడిచ్చే వాగ్దానంలో ఏమున్నది? మీరు గమనించండి, యోసేపుకి ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ప్లేస్లో గ్లోరీ ఉంది. ఎంతమందికి అర్థమైనదో? దేవుని మహిమ ఉన్నది ఆ స్థలంలో. రెండవదిగా ఆశీర్వాదం ఉన్నది. మూడవదిగా అభివృద్ధి ఉన్నది. ఎంతమంది నాతో కూడా చెప్పగలరండి? ముగించేస్తున్నాడు. దేవుడిచ్చే ప్రతి వాగ్దానంలో ఉంటుంది గ్లోరీ. ప్రోక్తం ఏంటంటే తెలుసా? దీనికోసం ఇంకా లోతుగా వెళ్తే ఉంటే, కానీ నాకున్న టైం బట్టి నేను పైన తెలుసుకుంటూ వచ్చానండి. గ్లోరీ అనగానే ఒక వర్తమానంలో ఏమంటాడంటే, మోషే అడిగాడంటే, ప్రభువా నీ మహిమను నాకు చూపడంగానే దేవుడు కేవలం తన బాడీ మాత్రమే చూపడం కాదు, కానీ దేవుడు తన సూచక్రియలు ఇచ్చాడు, తన అద్భుతాలు చేతిలో పెట్టాడు, తన మహత్కార్యాలు ఇచ్చాడు. ఆయన దానిలో ఎవరు మహిమపరచబడతారంటే మోషేనే కాదు, ముందు మహిమపరచబడే దేవుడు తర్వాత మోషే మహిమపరచబడతాడు. మీరు గమనించండి, యోసేపు వెనుకున్నది గ్లోరీ, దేవుని గ్లోరీ. ఏ గ్లోరీ? అసలు ఖైదులో ఉన్నవాడు ఆ దేశానికి గవర్నర్గా అవుతాడు, అయ్యే పాసిబుల్ వేలేదు, కానీ వెనుకున్నది దేవుని మహిమ కనుక. ఇప్పుడు నిన్ను చూసి నన్ను చూసి ఏమనాలంటే, వావ్ దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు నామానికి మహిమ తెచ్చుకోవాలంటే మాలాంటి మట్టి పాత్రలాగా ఆయనకు అవసరం కనుక గొర్రెల తొట్లో నుండి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన, ఖైదీలో నుండి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. కారణం, వెనుక దేవుని యొక్క మహిమ. ఈ స్టోరీ మనిషి వల్ల అసాధ్యం, కానీ వెనుక దేవుడు మహిమ ఉన్నది ఆ స్థలంలో. నెక్స్ట్, దేవునికి ఆశీర్వాదం ఉన్నదా యోసేపుకి? ఉన్నదా లేదా అండి? అథారిటీ ఇచ్చాడండి. వస్త్రాలు కప్పడం జరిగింది, రింగ్ పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు దాకా యోసేపు నువ్వు ఏ జైల్లో ఉంటే నీకు అందరూ ఆర్డర్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నీ సెలవు లేకుండా ఒకడు చెయ్యెత్తడానికి వీలు లేదు, నీ సెలవు లేకుండా ఒకడు కారెత్తడానికి వీలు లేదు. ప్రతి మోకాలు వంగవలసినదే, ప్రతి నాలుక స్తుతించవలసినదే. ఏమవ్వాలి? ఆశీర్వాదం ఉన్న దాంట్లో 3 అభివృద్ధి ఉన్నది. కానీ 3 రావాలంటే 4వది మర్చిపోకూడదు. ఏంటి? నీకు ఇచ్చే ఆశీర్వాదానికి ఒక గుణలక్షణం ఉంటుంది. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు నువ్వు ఆ గుణలక్షణం నీలోకి రాకపోతే నీకు గ్లోరీ ఉండదు, బ్లెస్సింగ్ ఉండదు, ప్రాస్పరిటీ ఉండదు. అంటే నీకు మహిమ ఉండదు,
నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. కానీ ఆ ల్యాండ్, ఆ వాగ్దాన దేశం యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో ఒకసారి వచనం చదువు క్లోజ్ చేద్దామా? ఎంతమంది ఉన్నారండి? నేను చాలా పైన చెప్పాను ఈ వర్తమానం, మరి నాకున్న టయాన్ని బట్టి. కానీ దేవుడు అన్నింటినీ కవర్ చేయడానికి దేవుడు కొంత దయ చూపించాడు. ఆయన ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం, అందరు నుంచొని చదువుదామా? ఎంతమంది వెళ్దామనుకున్నారు వాగ్దాన దేశానికి? వాగ్దానాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? వాగ్దానాలు ఎవరి చేతిలో ఉన్నాయి? చెక్ ఎవరి చేతిలో ఉంది? ఏది మీ చెక్ చూపించండి బ్రదర్. ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి చెక్ నాదే. చెక్ మీద నేను సైన్ చేయాల. ఇప్పుడు రెండో సైన్ ఎవరు చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎంతమంది మీరు రిసీవ్ చేసుకుందామని కోరుతున్నారు? ఒకసారి ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం ఇక్కడ కొంచెం 10వ వచ్చింది. ఇప్పుడు దేవుడు సపరేట్ డిఫరెంట్ చెప్తున్నాడు. చదువుతాం అందరం కలిసి. ఎంతమందికి వచ్చిన గుర్తుంటాయని నమ్ముతున్నారు? మనం ఎక్కడికి వెళ్ళా గుర్తుండాలా. మీరు అందరం కలిసి చదువుతామా? మీరు స్వాధీనపరుచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు అందరి వాయిస్ వినబడట్లా నాకు. చదవడం వచ్చినంత గట్టిగా చదువుతామండి. రాని వాళ్ళకి వినబడాలా? మన మధ్యలో చదివే వాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి. చదవడం రాకపోతే వింటారు, కానీ వాళ్ళు వినాలంటే మనం చదవాలి కదా. అందరం గట్టిగా చదువుదాం. మీరు స్వాధీనపరుచుకొని పోతే ఎవరు? ప్రతి ఒక్కళ్ళు నేను అని చెప్పండి. ఎక్కడుండి? ఆది కాండం నుండి ప్రకటన వరకు నేను స్వాధీనపరుచుకునే నా దేశం. ఆమేన్. మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. నువ్వు వచ్చిన పాపలోకం వంటిది కాదు. అక్కడ నువ్వేం చేసినా చలామణి అయింది, అవునా కదండి? అక్కడ నీ కష్టం మీద నువ్వు ఆధారపడ్డావు, నీ కష్టం మీద నువ్వు బ్రతికావు, నీ చేతుల కష్టం మీద ఆశీర్వదించబడ్డావు. కానీ నీవు వచ్చిన ఈ స్థలం అటువంటిది కాదే కాదు. ఇది అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేనుకు నీరు కట్టిదివి. మీరు నది దాటి, ఎంతమంది నది దాడదాం అనుకుంటున్నారు? మీ క్వశ్చన్ చెప్పినా నేను ఒక పాయింట్ కావాలని ఆపేశాను, టైం లేదండి. ప్రవక్తం ఏంటంటే గాడ్ రిక్వైర్స్ ఏ జార్డన్ ఇన్ యువర్ లైఫ్ అంటాడు. దేవుడు నీ జీవితంలో ఒక యోర్దాన్ను కోరుకుంటాడంట. ఏ యోర్దాను? సచ్చే యోర్దాను. విత్తనాన్ని చూడండి, విత్తనం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ విత్తనాలు విత్తేవాడు ఎప్పుడైతే పట్టుకుంటాడో, ఈ విత్తనాలు ఎవరు తెలుసా? మనమే. ఎప్పుడైతే ఈ విత్తనాలు పట్టుకోగానే ఇలా పట్టుకొని ఉంటే ఇది మొలకెత్తదు, కానీ ఖచ్చితంగా ఏం చేయబడాలా? అప్పుడు నువ్వు వెంటనే అంటావంటే నన్ను మా అమ్మ ఇలా పెంచింది, మా డాడీ ఇలా పెంచాడు, నన్ను భూమి పడేస్తావంటే నువ్వు వాగ్దాన దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా నిన్ను భూమి పడేస్తాడు ఆయన. ఎప్పుడు నువ్వు ఏదైతే నువ్వు చూసి అనుకుంటా అరే మురికి ఉందంటే అక్కడే పడేస్తాడు ఆయన. నేను పడేసిన తర్వాత పైన వదిలిపెట్ట, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? మట్టిలోనికి వెళ్ళాలా? వెళ్ళేటప్పుడు నా మీద మట్టేస్తున్నాడు అంటాను. అర్రే నన్ను ఈ స్థితిలో, కారణం నువ్వు చచ్చిపోవాలా లోపల, నువ్వు జీవం పోవాలా లోపల, పాపం చచ్చిపోవాలా నీలో, నీ ఆశ చచ్చిపోవాలా, ఐగుప్తు చచ్చిపోవాలా. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రభా నా పాత జీవితం చచ్చిపోవాలి నేను. ఎప్పుడైతే నువ్వు మంటలోనికి వెళ్ళి నీకేం అర్థం కాక పూర్తిగా చచ్చే స్థితిలోకి వచ్చి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ఏడ్చి 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 నీకున్న బలమంతా పోయినట్టు చచ్చిపోతావు. ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావో అప్పుడు నువ్వు నది దాటడం ప్రారంభిస్తావు. ఏ విత్తనమైనా చచ్చినదంటే ఆ విత్తనం గురించి దేవుడు ఎక్కువ ఆసక్తి తీసుకుంటాడు. దాని మీద నీటిని పంపే దేవుడు ఆయనే, తలకర వారిని పంపే దేవుడు ఆయనే, కడవర వారిని పంపే దేవుడు ఆయనే, సూర్యరశ్మిని పంపే దేవుడు ఆయనే, నూతన జీవితం పైకి లేవనెత్తేది ఆయనే. కానీ ఆయన ఏం కోరుతాడంటే నీవు వాగ్దాన దేశం స్వతంత్రించుకోవాలంటే ఆయన చేతిలో ఉంటే సరిపోదు, ఆయన బకెట్లో ఉంటే సరిపోదు. ఎంతమందికి అర్థమైంది? బకెట్లో ఉంటే సరిపోదు, సేఫ్టీ ప్లేస్ చేతిలో ఉంటే సరిపోదు, సేఫ్టీ ప్లేస్. కానీ నువ్వు ఎక్కడికి నెట్టబడాలా? మట్టిలోనికి నెట్టబడాలా? నువ్వు అనుకునే స్థితిలో నెట్టవేయబడాలా? నువ్వు మట్టిలోనికి దూర్చబడాలా? పైన ఉంటే నువ్వు మొలకెత్తావు కదా, నువ్వు చచ్చిపోవాలా, నీలోనో జీవం మారిపోవాలా. అప్పుడు నిదానంగా నీ రంగు మారుద్దాను, నీ స్వభావం మారుద్దాను, అప్పుడు గ్రీన్గా బయటికి రావడం ప్రారంభిస్తావు. ఆయన అన్నాడు ఇప్పుడు నువ్వు నది దాటి స్వాధీనపరుచుకుని ఈ దేశము చదువుదామండి. కొండలు లోయలు గల దేశము, ఎత్తైనా పల్లమైనా భయపడాల్సిన అవసరం లేదు. ఐగుప్తులో దేవుళ్ళు అడిగిన ఇక్కడైతే దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ఆయన కొండల్లో విజయం ఇస్తాడు, ఆయన లోయలో కూడా విజయం ఇస్తాడు ఆయన. ఆమేన్. చదువుదాం బ్రదర్. ఇది నైలు నది తాగినా తాగదు, కానీ ఇది ఆకాశ వర్షజలం ఎక్కడొస్తుంది? దేవుడికి మొర్ర పెడితేనే వస్తుంది. నువ్వు ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏది కావాలని నువ్వేం చేయాలా? ప్రభువా నాకు ఇవ్వు నాయనా, ప్రభువా నాకు ఇవ్వు నాయనా, ప్రభువా నాకు పరిశుద్ధాత్మని ఇవ్వు నాయనా. నువ్వు అడిగితేనే దేవుడు ఇస్తాడు ఆయన. ఆమేన్. చదువుదాం బ్రదర్. దేశము
నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకును ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవల్లని నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల చాలండి. ఎంతమంది పూర్తిగా దీవించబడాలని కోరుతున్నారు? ఆమేన్. ఎంతమంది వాగ్దాన దేశం నాదే నమ్ముతున్నారు? అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్, ఆయన ఏమన్నాడు? ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాత ఆయన నిన్నేమడుగుతున్నాడు? ఆయన ఏమడుగుతున్నాడు నిన్ను? ఇదిగాక మరేమడుగుతున్నాడు? బ్రదర్ చెప్పాలి, ఏం చెప్పాలంటే సపరేషన్ అడుగుతున్నాడు ఆయన, హోలీనెస్ అడుగుతున్నాడు ఆయన, పరిశుద్ధత అడుగుతున్నాడు ఆయన. నాలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా లేఖనం అడుగుతున్నాడు? అడగట్లేదండి. నా జీవితంలో ఒక ఎవరితో అడుగుతున్నాడు ఆయన. ఇది కాక ఏమడుగుతున్నాడు? నీ డబ్బు అడగట్లేదు ఆయన, అవునా కదండి, నీ ఆశ. కానీ ఆయన ఏమడుగుతున్నాడంటే సపరేట్ అవు. నువ్వు దేనిలో సపరేట్ అవ్వాలో సపరేట్ అవు. నువ్వు పరిశుద్ధంగా జీవించు. ఆమేన్. ఎంతమంది జీవించడానికి ఇష్టపడుతున్నారు? వాగ్దాన దేశం నాదే అని నమ్ముతున్నా. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న వాగ్దానాలన్నీ నేను స్వతంత్రించుకున్నట్లుగా దయచేసి నీ దీవెనలతో నన్ను నింపండి. మరి కొద్ది లెక్కల దేవుడు ఆయన దీవించును గాక. మరి వినిన ప్రతి హృదయంలో ముద్రించును గాక. ఎంతమంది చేతులు ఎత్తి అడుగుదాం ఆయన్ని. ఆ దేశం చేతులు ఎత్తిగానే ఇప్పుడు ఆ గుణ లక్షణాలు మనకి దేవుడు ఇచ్చిన గాక. వాగ్దాన దేశం దేవుడి మీద ఆధారపడ్డట్టుగానే ప్రభువా మాకును మీ మీద ఆధారపడడం నేర్పించండి. మేము చాలాసార్లు ఆధారపడదాం అనుకుంటాం, కానీ మాలో ఒక తొందరపాటు వచ్చింది ప్రభువా. కానీ దయచేసి తొందరపాటు మాలో తొలగించండి. మాకు ఆధారపడే హృదయాన్ని దయచేయండి అయ్యా. మాలో ఒక వేర్పాటు చేసుకునే హృదయాన్ని దయచేయండి. మా బంధువులే కానీ నాయన, మా స్నేహితులే కానీ నాయన, వారెన్నడూ మాతో చిరకాలం ఉండరు కానీ నాయన, నేడైనా రేపైనా ఉండే దేవుడు నీవే కనుకనైనా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మా బంధువులు మారిపోవచ్చును, స్నేహితులు మారిపోవచ్చును, కానీ మా పట్ల మీకున్న ప్రేమ మారదునైనా, మీకున్న ఆసక్తి మారదునైనా, నువ్వు తీసుకునే జాగ్రత్త మారదు. కానీ నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించేవాడు.